హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. ఆల్రెడీ నాకు ఒక మ్యారేజ్ అయింది 2006లో. ఎప్పుడు వచ్చినాయి అమ్మ డైవర్స్ మీకు? అది 2012కి వచ్చిందండి. అసలు ఏం ఎక్స్పెక్ట్ చేసి చేసుకున్నారు రెండో అతన్ని? మేము మంచోళ్ళము అని ఇవన్నీ వాళ్ళ వైపు లిస్ట్ చెప్పారు. మంచోళ్ళని వాళ్ళే చెప్పుకుంటే నమ్మేశారా మీరు? తను గే హోమోసెక్సువల్, సెకండ్ హస్బెండ్. వంట చేయటము ఇవన్నీ లేడీస్ తత్వంలో కొన్ని కనబడుతున్నాయి. ఏమ్మా ఈ రోజుల్లో అసలు జెంట్స్ కూడా అన్నిటిలోనూ పార్టిసిపేట్ చేస్తారు. అవును, అలా అనుకోవచ్చు కదా. నీకు అట్లానే డౌట్ వచ్చింది క్యారెక్టర్ మీద. లేదు, ఒక అబ్బాయి వస్తాడు, ఇంటికి ఇద్దరు వస్తారు, వాళ్ళు రా అని వెళ్తారు, ఫోన్ చేస్తారు, మెసేజ్లు ఇచ్చుకుంటారు, పలానా సెంటర్ అని. లేదు మేడం, డైలీ బాయ్స్ వస్తే కష్టమే ఉంది, అమ్మాయిలు వస్తే కంగారు పడాలి. అన్ని చూసాను మేడం నేను. ఇతని ఫోన్లో ఆ అమ్మాయి ఫస్ట్ వైఫ్ ఫోన్ నెంబర్ ఉంది. ఆ అమ్మాయికి ఫోన్ చేసి ఏంటమ్మా ఎందుకు డైవర్స్ ఇచ్చాను ఏంటంటే అతనికి వచ్చేవాడు, నువ్వు ఎట్లా తెలియదు. సరే నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ఏమో అని నవ్వి ఏమో ఎవరు వాళ్ళు వచ్చింది ఇట్లా అమ్మాయే నన్ను ఇలా అనేసింది. ఆయన హోమోసెక్సువల్ అయితే థర్డ్ మ్యారేజ్ ఎందుకు చేసుకోవడం? ఎవడున్నాడో వాడితో ఉండొచ్చు కదా. అదే ఇప్పుడు మ్యారేజ్, సెకండ్ మ్యారేజ్, థర్డ్ మ్యారేజ్ ఎందుకు? అమ్మాయిలు ఎందుకు ఆయనకి? అదే తెలియదు, అవసరం లేదు కదా. మరి అది నిజమా కాదా మీరు చెప్తున్నారు? నా దగ్గర ప్రూఫ్లు, ఫొటోస్ అవన్నీ. నువ్వు వేసావా హోమోసెక్సువల్ అని కేసులు వేసావా? వేసాను. 420 అని చీట్, అది సెక్షన్ పడింది. రాశాను మేడం. కేసులు అన్నిట్లో రాసావా? రాశాను. అయినా అతనికి డైవర్స్ గెలిచాడా? ఇది నేను అటెండ్ అవ్వలేదు మేడం, నాకు హెల్త్ బాగోక. ఎక్స్పర్ట్ ఆర్డర్స్ రీఓపెన్ చేసుకోవాలి కదా. అది కింద కోర్టులో వేస్తుంటే మేడం ఉంది, లాయర్ని పెట్టుకుంటేనే నేను ఓపెన్ చేస్తా, లేకపోతే అప్పీల్కి వెళ్ళి అన్నారు. సరే, వాళ్ళిద్దరు అక్రమ సంబంధం పెట్టుకున్నారు, నీకేంటి? ఇక్కడికి ఎందుకు వచ్చి? అయితే ఇప్పుడు మ్యారేజ్ అయింది, అప్పీల్లో ఉండగట్టు అయింది కదా మేడం. తప్పే, పనిష్మెంట్ పడుతుంది. ఆ అమ్మాయిని కూడా పెళ్లి కాని పిల్లని ఇట్లా షో చేసి బయట ఇద్దరు పిల్లలు అన్ని తెలిసి మళ్ళీ ఆ వైఫ్ రాలేదు. మళ్ళీ ఎక్కడో డ్రామా, మళ్ళీ ఇంకో డ్రామా. అయితే నాకు తెలియక మీ దగ్గరకు వచ్చి నెక్స్ట్ స్టెప్ ఏంది మేడం ఇలా అని అడుగుతున్నా. కేసులు కోర్టులో పెండింగ్ ఉండగా పరువు గురించి తెలుసా? మీకేం పని లేదా, మమ్మల్ని పిలుస్తున్నారా అంటే? అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మీ పేరేంటి? ఎందుకు వచ్చారు ఇక్కడికి? క్లుప్తంగా చెప్పండి. స్వాతి అండి, సికింద్రాబాద్ పుట్ట. నాది ఫ్యామిలీ ప్రాబ్లము. ఆల్రెడీ నాకు ఒక మ్యారేజ్ అయింది 2006లో. పోలీస్ అతనికి ఇచ్చారు. తను ఆల్రెడీ ఒకటి అఫైర్లో ఉన్నారు, అది మాకు తెలియలేదు. మ్యారేజ్ అయ్యి అత్తగారి ఇంట్లోనే పెట్టారు. మంత్లీ ఒకసారి అట్లా రావటము, వచ్చిందని టార్చర్ చేయటము, డబ్బులు హౌస్ అమ్మి తీసుకొని రావటం. అంటే ఆయన జాబ్ పర్పస్ మీద వేరే స్టేట్ లో ఉండేవాళ్ళ? లేదు, పక్కనే ఈ విజయవాడలోనే జాబ్ విజయవాడలో. మరి మీరు మీ హస్బెండ్ దగ్గరికి ఉండొచ్చు కదా, అత్తగారి దగ్గర ఎందుకు ఉండడం? అదే క్వశ్చన్ అడిగితే మా అత్తయ్య టార్చరు, ఇక్కడ ఉండాలి, పని నేర్చుకోవాలి అని ఏదో ఒకటి ఎలిగేషన్స్. చిన్నపిల్ల 21 ఇయర్స్. మ్యాచెస్ అప్పుడు నేను డిగ్రీ, జాబ్ చేస్తున్నారా ఇప్పుడు? హౌస్ వైఫ్ని. మ్యాచెస్ అప్పుడు బాబు ఎక్కడ జాబ్ అక్కడ పంపిస్తా ఉన్నారు. పెళ్ళైన తర్వాత సినిమా చూపించారు, ఇక్కడే ఉండాలి. తనది కిరాణా షాప్. ఆ టార్చర్కి ఇంక అయినా ఉన్నాను. తను వశీకరణ పాయిజన్ మందు పెట్టింది నాకు. నాకు అంటే నాకు ప్రెగ్నెన్సీలో పెట్టేసింది. పెళ్ళైన 1 monthకే వచ్చింది ప్రెగ్నెన్సీ వచ్చింది. ప్రెగ్నెన్సీలో 7th monthలో పెట్టింది. ఆ 7th month పెట్టిన కాంచి వినాలి, నేను అక్కడే కిరాణా షాప్ బిజినెస్ చూసుకోవాలి, వాళ్ళ అబ్బాయి అప్ అండ్ డౌన్ చేయాలి. ఆ కిరాణా వచ్చిన కూతురికి పెట్టాలి, కూతురికి ఆస్తి ప్రాపర్టీ. నిన్ను ఒక బానిసలాగా చేయడానికి వశీకరణ మందు పెట్టింది అనేది మీకు క్లారిటీగా తెలిసిన విషయం. అప్పటికి తెలియలేదు నాకు. నేను అది బిడ్డ బాగోలేదు లోపల. ఇంకా తర్వాత హాస్పిటల్కి వెళ్తే వామిటింగ్స్ అవుతానే ఉన్నాయి, లోపల బిడ్డ పెరగట్లేదు. తర్వాత ఏంటంటే ఇంకా బ్లడ్ ఇట్లా అవి చాలా 20 ఇంజక్షన్లు చేయించారు. తర్వాత డెలివరీకి నేను ఇంటికి వచ్చాను.
వచ్చిన తర్వాత డెలివరీ కూడా అవ్వలేదు, ఆపరేషన్ చేసి తీశారు. ఆ తర్వాత టీబీ బయటపడింది. అది TB? ఏర్లు పాకిపోయి పాపకి మిల్క్, నా పాలు తాగుతుంటే పాపకు కూడా బాగుండట్లా. పాప పుట్టిందా? పాపకి ఆరోగ్యంగా రాలేదు, పుట్టిందా? పాపకి రాలేదు, ఏం రాలేదు. టీబీ రాలేదు పాపకి. పాప పుట్టిందా? పుట్టిందా అని అడుగుతున్నా. పుట్టింది, ఆ. పాప పుట్టింది. పాప పుట్టినతో ఇంకా హెరాస్మెంట్ అయింది. ఫస్ట్ హస్బెండ్ ఎప్పటిదాకా కలిసి ఉన్నారమ్మా మీరు? నేను తిప్పితే ఏళ్ళలో లక్కేసుకోవచ్చు. తను నన్ను వదిలిపెట్టి అమ్మగారింట్లో పెట్టి విజయవాడకి అదే వెళ్ళిపోయాను. మీ అత్తగారింట్లో ఎంతకాలం ఉన్నారు మీరు? నేను 3 months ఉన్నాను. 3 months ఉండి నెక్స్ట్ మా పెళ్ళైన 1 monthకి 2 monthsకి ప్రెగ్నెన్సీ వచ్చింది. నన్ను రెస్ట్ అని ఇంటికి పంపించారు. మీ అమ్మ వాళ్ళ ఇంటికి పంపించారు. ఇంకా మరి రాలేదు. 7వ నెలలో మీ అత్తగారు నీకు మందు ఎట్లా పెట్టింది? మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చేస్తుంటే రావట్లేదు. 7th month సీమంతం అని ఇంటికి తీసుకొని వెళ్ళారు పెద్ద మనుషుల ద్వారా. నువ్వు ఓన్లీ మీ అత్తగారి దగ్గర ఉన్నది 3 months. 3 months. హస్బెండ్ దగ్గర అసలు లేవు, ఆయన అటు ఇటు వచ్చి వెళ్ళడమే తప్ప. మళ్ళీ 7th month లో శ్రీమంతం అని చెప్పి 4th, 5th, 6th రాలేదు. తను రావట్లేదని 7th month మా అమ్మ ఇంటికి వస్తేనే నేను వస్తానని బ్లాక్ మెయిల్ అన్ని చేస్తే 7th month పెద్ద మనుషులు పంచాయతీ వదిలిపెట్టాను. నేను 7th month లో పెట్టింది నాకు మందు పెట్టింది. 8th, 9th నేను అక్కడే ఉన్నాను. మళ్ళీ 9th రాగానే డెలివరీకి అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చా. ఓకే. డెలివరీకి ఇంకా మా వాళ్ళు అన్ని చూసుకున్నారు. మీకు టీబీ బయటపడింది అప్పుడు? పాప పుట్టిన 3 monthsకి బయటపడింది. ఓకే. అది మామూలుగా దగ్గుతూ ఉన్నా, తెలియలేదు నాకు, అప్పుడు చూపించుకోలేదు. తర్వాత 6 months తర్వాత హాస్పిటల్కి వెళ్తుంటే నేను ఇదంతా 2006 లో స్టోరీ. 2000 మళ్ళీ 7th లో పాప. 7కి వచ్చేసాం. ఇంకా తర్వాత నేను హాస్పిటల్లో తిరుగుతున్న పాపని మా 4th sister చూస్తుంది. తన అమ్మాయిని నా దగ్గరికి రావద్దు, మళ్ళీ పాపకి ఏమనిద్దని తనకి ఇచ్చాను. నేను హాస్పిటల్ చుట్టూ ఇంజక్షన్లు బాగా చాలా సన్నగా అయ్యాను. నేను 65 kgs ఉన్నదాన్ని 35కి వచ్చా. వీళ్ళు పంచాయతీలో తీసుకొని వెళ్ళడానికి ఈ అమ్మాయిని తీసుకొని వెళ్తావు, చచ్చిపోతే మాది కాదు బాధ్యత అని అంటున్నారు. ఇంకా భయం వేసి డెలివరీ అయినాక ఎంత కాలానికి వచ్చారు వాళ్ళు తీసుకెళ్ళడానికి? 6 months డెలివరీ అయిన తర్వాత విజయవాడలో ఫ్యామిలీ పెడతా అన్నారు కదా, విజయవాడలో పెట్టాము. కానీ రాలే, అప్పుడు కూడా రాలా. ఫ్యామిలీ పెట్టారు, నేను పాప ఉన్నాము. పక్కన హౌస్ వాళ్ళు, రైల్వే వాళ్ళు కొంతమంది చెప్పారు సాక్ష్యం. 1 month అయిన పగలు వచ్చి 2-3 hours వండించుకొని వెళ్ళిపోయేవాడు. నైట్లో అసలు ఉండేవాడు. ఎస్కాట్లు అని ఇవి అని అన్ని అబద్ధాలు చెప్పి వెళ్ళేవాడు. తర్వాత తెలిసింది, అంతకుముందు ఒక అమ్మాయి ఎలిజబెత్ అనే అమ్మాయి ఉందని తెలిసింది. అవన్నీ వెళ్ళి మేము మాట్లాడుతూ అడగటం, పంచాయతీలు అన్నీ జరిగినాయి. మారుతాడేమో అని చూసాము. పాప పుట్టిన తర్వాత కూడా అయినా మార్పు రాలేదు. వాళ్ళ అమ్మ టార్చర్, ఇక్కడే ఉండాలి, చిన్నగంజంలోనే ఉండాలి అని చెప్పారు. ఆయన ఇంకా ఇవన్నీ కాదని మళ్ళీ పాపకి మిల్క్ తాగపోవటము, నాకు పోషణ సరిగా లేకపోవటము. అట్లా విజయవాడలో ఎంతకాలం ఉన్నారమ్మా? విజయవాడలో తను 1 month ఉన్నా కూడా రాలేదు. రాగానే కొడుతున్నాడు. ఇంకా మా పక్కింటి వాళ్ళు మేము ఫోన్ చేసాం, వచ్చారు మా పేరెంట్స్, బ్రదర్ వచ్చారు. సో ఒక 1 month తర్వాత నువ్వు వెక్స్ అయిపోయి మళ్ళీ ఇంటికి వచ్చేసావు పుట్టింటికి. బ్రదర్ వచ్చి పక్కన వాళ్ళని అడిగారు అసలు వస్తున్నారా ఏంటి అని, అడిగి తీసుకొని వెళ్ళి కేసు పెట్టేశారు. అంటే పిలిస్తే రాలేదు, ఏం చేసుకొని అది ఇది అని అన్నారు. ఇంకా ఈ విధంగా డెలివరీ అయిన తర్వాత పెట్టి మళ్ళీ ఇక్కడ హెరాస్మెంట్ చేస్తున్నారని కేసు పెట్టాము. కేసు పెట్టిన తర్వాత కేసు అటెండ్ అయ్యాము. అటెండ్ అయిన తర్వాత రైల్వే జాబ్ కదా, భరణము ఇవన్నీ పెడితే ఈ భరణం ఇవ్వాల్సి వచ్చిద్దని మళ్ళీ 1 yearకి తీసుకొని వెళ్ళారు. కేసు తీసేయండి తీసుకొని వెళ్తాను అని. కేసు తీసేసిన తర్వాత గుంటూరులో ఫ్యామిలీ బంధువుల దగ్గర పెడదాము, ఇతను ఏంటి అసలు ఉండట్లేదు, ఎందుకు చేసుకున్నాడు అని బంధువులు ఇంట్లో పెట్టేవారు. ఒక ఫ్లాట్ తీసుకొని అక్కడ కూడా ఎంతకాలం ఉన్నారు? అక్కడ నేను ఒక్కదాన్ని 3 months ఉన్నా. అక్కడ కూడా తను రాలేదు, 20 days వచ్చాడు. ఇల్లు తీసుకొని ఆ కేసు తీయడానికి డ్రామా ఆడి కేసు తీసేసి వెళ్ళిపోయాడు. కేసు తీసేసి 9కి వచ్చారు. నేను అదే కాపురం లైఫ్ ఇంపార్టెంట్, కేసులు ఈ మనీ కాదని నేను వదిలేసి 2009 బంధువుల ఇంట్లో ఫ్యామిలీ పెడితే ఫ్లాట్స్ అపార్ట్మెంట్స్ ఉంటాయి, అక్కడ ఉన్నాను ఒక ఫ్లాట్లో. అక్కడ కూడా 20 days కేసు దిగానే మళ్ళీ చినగంజంలోనే ఉండాలి నువ్వు, మళ్ళీ టార్చర్ హెరాస్మెంట్. నేను ఇక్కడే ఉన్నాను, ఇక్కడ ఇల్లు తీసుకున్నావు కదా, ఈ అబ్బాయి ఇలా వదిలేస్తాడని ఇంటి ఓనర్స్ చేత నోట్స్లో సైన్ పెట్టించుకుంటారు, ఇతను ఇల్లు తీసుకున్నట్టు. అట్లానే పెట్టించాము. అబ్బాయి వచ్చేదాకా నేను 5 months ఉన్నాను, తను రాలేదు.
ఇంటి ఓనర్స్ రాలేదు ఎందుకమ్మా రెంట్ పెరుగుతుంది ఇంకా మీ పేరెంట్స్ దగ్గరికి వెళ్ళు ఎందుకు అని అంటే చూడాలి కదండి అతని మెంటల్ నాకు మనసులోంచి తెలియాలి కదా ఇలా నేను వెళ్ళిపోతే వచ్చేవాడేమో నేనే ఇలా వెళ్ళిపోయాను అనుకుంటారని నేను వెయిట్ చేసాను పాపను పెట్టుకొని ఉన్నాను కానీ రాలేదు ఇంక ఇరిగిపోయి ఇంకా నేను వెళ్ళిపోయాను మళ్ళీ ఎన్ని నెలలకమ్మా? 4 monthsకి వెళ్ళిపోయాను 4 monthsకి. 4 monthsకి వెళ్ళిపోయి పాప ఇంక వెళ్ళిపోయాను ఇంకా నేను కేసులు ఇవన్నీ ఏమీ లేదు ఇంట్లోనే ఉన్నాను తర్వాత 8 months తర్వాత వాళ్ళు పెద్ద మనుషులు వచ్చారు వాళ్ళు రాలేదు వాళ్ళ మదర్ రాలేదు అతను రాలేదు వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళు రావాలి కదా భార్య కావాలని అతను రావాలి కోడలు కావాలని అతను రావాలి మిమ్మల్ని పంపించారని నన్ను పెట్టే టార్చర్ హెరాస్మెంట్ ఎవరు చూస్తారు అంటే మీరు వస్తారా రారా మా కోర్టులో చూసుకోమంటారా అని పెద్ద మనుషులను పంపించి ఇలా చేశారు మా అన్నయ్య అన్నారు వాళ్ళు రాకుండా వీళ్ళ తెట్ట పంపిస్తాము కాదు వాళ్ళు రావాలంటే ఈ లోపల వాళ్ళు రాలేదు 2 months తర్వాత కోర్టులో కేసేశారు డైవర్స్ భార్య కావాలని రాలేదు కానీ కోర్టు మెట్లు ఎక్కడానికి వెళ్ళాడు డైవర్స్ కావాలని సార్ నేను ఏ తప్పు లేకపోయినా డైవర్స్ కేసాడు సార్ నేను డైవర్స్కి సిద్ధమే వద్దన్నప్పుడు డైవర్స్ అంటే ఇంకొద్దు మనసులో ఎరిగిపోయిందని నేను డైవర్స్కి ఇంకా వెళ్ళాను డైవర్స్ మీకు అది 2010లో 2009లోనే వేసాడు రాంగ్ అని 2010 అనుకుంటా డైవర్స్ కేసింది 11కి 12కి వచ్చిందండి 11కి 2 years తిప్పారు నేను అప్పటికి ఎంసీడీవీసీ ఏం వేయలేదు 2 years తిప్పితే జడ్జి గారు ఇట్లానే పిలిచి నువ్వు పిచ్చిదానివి ఇట్లా డ్రైవర్స్ రాకపోతే వేరే పెళ్లి చేసుకోవడానికి ఇట్లా డ్రామా ఆడుతున్నారు ఇది కొట్టేస్తున్నాను నువ్వు నా ముందు క్వార్టర్స్లో ఇల్లు తీసుకొని పెట్టాలని జడ్జి గారు చాలా వాయిదాలు తిప్పి టెస్ట్ చేశారు ఇదిగో తీసుకుంటున్నా క్వార్టర్స్లోనే తీసుకుంటే నేను వస్తానండి విడిగా హౌసెస్లో లొకాలిటీలో తీసుకుంటే నన్ను కొట్టే టార్చరు ఇట్లా చేస్తున్న క్వార్టర్స్లో పెట్టే టార్చర్ పక్కన పోలీసు కానిస్టేబుల్కి తెలిసిద్ది అట్లా స్ప్రెడ్ అయిపోయింది రైల్వేలో సెంట్రల్ నేను క్వార్టర్స్లోనే ఉంటాను అని అన్నా క్వార్టర్స్లో తీసుకోవట్లే అప్లై చేయాలి ఇలా అని 6 months దాకా వెయిట్ చేసింది మేడం వాయిదాలు తిప్పుతాను మంత్లీకి 1 time ఆయనతో తీసుకోవట్లే డ్రామా అని అతను కొట్టేసి డైవర్స్ రద్దు చేసి పంపించేసింది నువ్వు ఎంసీడీవీసీ అయ్యమ్మా ఎంత నీకు ఆస్తి ఎంత కావాలో రాబెట్టించుకో అని మేడం అప్పుడు చెప్పినప్పుడు దాకా వేయాలని కూడా నాకు తెలియదు ఇంటికి వచ్చి నేను మళ్ళీ వేసాను మేడం చెప్పారని ఎంసీ చేస్తే అక్కడ కూడా మళ్ళీ ఎంసీ మెయింటెనెన్స్ ఇవ్వాల్సి వచ్చింది అని పాపకి నాకు అని అప్పుడు కాంప్రమైజ్కి వచ్చేసారు 6 monthsకి నేనేమన్నానంటే కాంపెన్సేషన్ ఎంత ఇచ్చారమ్మా? నేను ఇచ్చిన డబ్బులు నాకు ఇవ్వండి అది నేను ఒక 5 lakhs 5-6 lakhs మధ్యలో లాయర్కి సిఏ తీసుకున్నాడు 1 lakh ఇట్లా పెద్ద మంది సిఏ దగ్గర పెట్టారు డబ్బులు ఇంకా నేను వాళ్ళ దగ్గర వద్దంటే మేము ఎవరిని నమ్మము అది ఇది ఇట్లా అంటే సరేలే అని మేము ఊరుకుని ఆడపిల్లది ఎలా తీసుకుంటారులే అని పాపది నేను చూసుకోను వాళ్ళతో పాప బాధ్యత నీది నేనే కష్టంగా బతుకుతున్నాను ఒకరి మీద డిపెండ్ నాకు జాబ్ లేదు బయట మొత్తంగా కాంపెన్సేషన్ ఎంత తీసుకున్నారమ్మా? నేను 6 lakhs తీసుకున్నాను లాయర్కి ఫీజు 50,000 ఇచ్చాను సిఏకి 1 lakh తీసుకుని నాకు వచ్చింది 4 అండి అవి నీ ఖర్చులు కౌంటింగ్ లోకి రావు ఒక 6 lakhs ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ అయ్యింది పాప బాధ్యతలు ఎడ్యుకేషన్ అతనే తీసుకోవాలి చేస్తున్నాడా మరి అది రాయలేదు మంత్లీ అది రాయమంటే రాయలేదు సరే అని పాప బాధ్యత తీసుకోమని బాధ్యత అంటే ఏంటి మరి చదువు పెళ్లి ఫీజులు కట్టాలి కదా ఏవి అలా మెయింటెనెన్స్ అంకె పట్టికలు రాయలేదు అలా పోషణ ఫీ చదువు అవన్నీ కట్టలేదు మేడం 10 years దాకా మళ్ళీ ఒక అరెకరము నాకేమొద్దు తన కూతురికి ఆస్తి పెట్టుకోండి నాకేమొద్దు నేను ఇచ్చిన డబ్బులు నాకు ఇండి అన్నాను అప్పుడైతే నేను డైవర్స్ సైన్ పెడతా లేకపోతే పెట్టాను అన్నా అప్పటికి ఇంకా అలా వచ్చారు ఇంకా పాపకు 1 ఎకరం 2 lakhs ఉంటుంది ఎక్కడో లోపలిది అది పెట్టారు ఫస్ట్ ఆస్తిలో సగం రాస్తానన్నా నా కూతురు కానీ ఇల్లు అది మళ్ళీ మాట మార్చి ఇల్లు తీసేసి ఇల్లు 50 lakhs ఉంటుంది కదా అది తీసేసి 2-3 lakhs పొలం పెట్టారు అది మెట్టది ఇది అయిన సరే సైన్ పెట్టాను అవి కూడా డాక్యుమెంట్స్ ఇవ్వాలి 2012లో మీకు విడాకులు అయిపోయినాయి మ్యూచువల్ డైవర్స్ 2006లో పెళ్ళయింది అత్తగారింట్లో ఒక 2-3 నెలలు ఉన్నారు ప్రెగ్నెన్సీ వచ్చింది మళ్ళీ 7వ నెలలో అత్తగారింటికి వెళ్ళారు శ్రీమంతం జరిగింది అక్కడ మీ అత్తగారు ఏదో మీకు మందు పెట్టారు వశీకరణ మందు 9th month దాకా ఉన్నావు డెలివరీకి వచ్చావు మళ్ళీ ఓ పంచాయతీ జరిగి విజయవాడలో ఒక నెల ఉన్నారు మళ్ళీ ఒక పంచాయతీ జరిగి గుంటూరులో ఒక 4 నెలలు ఉన్నారు మాత్రం లేడు మేడం ఆయన జాబ్ కదమ్మా రోజు నీ ముందే కూర్చోవాలంటే నైట్ రాడు ఇంటికి రా డైలీ గుంటూరుకి విజయవాడ 1 hour మేడం వర్క్ని బట్టి ఆయన రావడం కుదరలే ఏదన్నా కానీ ఓ 4 నెలల్లో మళ్ళీ ఆ కాపురం ఇది అయ్యింది తర్వాత కేసులు వేసుకున్నారు 2009-10లో డైవర్స్ కేసు వేశారు 12లో మ్యూచువల్ డైవర్స్ అయిపోయినాయి
ఆ తర్వాత ఏం ఆఫీస్ దగ్గర ఎలిజబెత్ అమ్మాయిని పెట్టుకున్నారు కదా మేడం, అది వెళ్ళి చూసారు పక్కనే అవన్నీ ఇంకా జరిగింది. ఆయనతో డైవర్స్ అయిపోయినాక దాన్ని మనం ఇంకా టాపిక్ మాట్లాడుకోవద్దు. చెప్పాలి కదా మేడం. 2012 అయిపోయింది. తర్వాత ఏంటి? పాపకి మెయింటెనెన్స్ ఇవ్వట్లేదు మళ్ళీ. ఓకే. 2015లో ఇప్పుడు దాకా చూసాము. పాప స్కూల్ ఫీజులో చూస్తా అని పెద్ద మనుషుల ద్వారా పంపిస్తే నేను ఇవ్వను, ఏం చేసుకుంటారు కోర్టులో చూసుకోండి, డాక్యుమెంట్స్ రాసిన ప్రాపర్టీ కూడా ఇవ్వలేదు, జిరాక్స్ ఇచ్చారు మాకు. మళ్ళీ కేసు వేయటం జరిగింది. పాప మెయింటెనెన్స్ పాపది, నేను కాదు, నేను వేయలేదు. పాపది మెయింటెనెన్స్ ఇవ్వట్లేదని నేను మదర్గా నేను ఒక నెక్స్ట్ మ్యారేజ్ చేసుకోవాలని ఆలోచన ఉంది కాబట్టి నేను అటెండ్ అవ్వలేదు. అమ్మమ్మ గార్డెన్గా వేసామండి. నాకు మ్యాచెస్ చూస్తున్నా డైవర్స్. తను ఈ డైవర్స్ అయిన తర్వాత కూడా మధ్యలో వచ్చారు కావాలని వచ్చారు. వస్తే మళ్ళీ ఇచ్చిన మనీ రిటర్న్ ఇవ్వడం, ఏదో ఆస్తుల గురించే డిస్కషన్ జరుగుతుంది. నేనేమో సరే నాకు హస్బెండ్ వస్తారు కానీ పాపకి తండ్రి ఎవరు చూడరు కదా, నేను వెళ్తాను అంటే వాళ్ళేంది మా అన్నతోనే మాట్లాడ డబ్బుల విషయం, భార్య అని అనుకుంటే డబ్బుల విషయం లాగా అలా మాట్లాడారు. మా అన్న అన్నారు నువ్వు వెళ్తే ఇంకా మమ్మల్ని మర్చిపోవాలి, అది వాళ్ళు చంపుతారు ఇదంటే, సరే మిమ్మల్ని మర్చిపోతాను, నాకు పాప జీవితం ఇంపార్టెంట్, నేను వెళ్ళిపోతాను అని అన్నా. వీళ్ళు రాలేదు, మధ్య వ్యక్తి మాటలు రాలేదు, మా అన్న మాట్లాడడానికి రాలేదు, మళ్ళీ అది ఆగిపోయింది. మళ్ళీ మ్యారేజ్ అప్పుడు పాప దగ్గరకు వచ్చి పెళ్లి కార్డు ఇచ్చాడంట స్కూల్కి వెళ్ళి. మ్యారేజ్ అయ్యి కార్డు ఇవ్వడానికి పెళ్లి కార్డు, పిల్ల నాకేమైనా చెప్పిద్దేమో అని ఇచ్చారు. ఆ పాప చెప్పలేదు మలకొండంది, ఇట్లా మళ్ళీ ఏమైనా కార్డు ఇట్లా అని మాకు తెలియలేదు. సరే అంతా మ్యారేజ్ అయిపోయింది. మ్యారేజ్ అయిన తర్వాత 6 monthsకి నాకు తెలిసింది. అప్పటిదాకా నేను చేసుకోకుండా ఉన్నాను. ఎప్పుడైతే అతను మ్యారేజ్ అయిందని తెలిసిందో నేను ఇంకా మ్యారేజ్ సర్చింగ్లో నేను అప్పుడు ఇంకా పక్కకు వచ్చేసాను. తను మ్యారేజ్ అయిన తర్వాత కూడా మళ్ళీ మనుషులను పంపించి మళ్ళీ అడిగాడు, బుద్ధుందా, ఆల్రెడీ నేను ఉండగానే వేరే వాళ్ళని కదిలిస్తే కాపురం అయింది, మళ్ళీ ఆ అమ్మాయి ఉండగా నన్ను ఎందుకు కదిలిస్తున్నాడు, ఇక్కడే తెలుస్తుంది క్యారెక్టర్ లెస్ అని నేను ఇంకా వెళ్ళలేదు. మ్యాచెస్ చూసుకున్నాము. ఇది హైదరాబాద్లో మన మ్యారేజ్ బ్యూరో ద్వారా వచ్చింది. ఇదే డిస్కషన్ మొత్తం ఆయనకి అన్నీ చెప్పాము. ఇట్లా ఇన్నేళ్ళు ఎందుకు డైవర్స్ రాలేదు, 7 ఏళ్ళు అంటే అతను కావాలని ఈ విధంగా అయింది, మేమేం తీసుకోలేదు, ఇచ్చిన డబ్బులు తీసుకున్నాం, పాపదే అతనిదే బాధ్యత మేము అని అన్నీ మాట్లాడి ఇలా అని చెప్పాము. మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి కాగితాలు ఇచ్చి దాంట్లో లోక్ అదాలత్లో కాంప్రమైజ్ అయ్యాం. లోక్ అదాలత్లో రాసింది అవన్నీ చూపించాము. సరే అండి అని ఇతను షర్ట్ ఇక్కడ దాకేసుకొని వచ్చాడు. ఇతను హోమోసెక్సువల్, సెకండ్ హస్బెండ్. ఇది మా ఇంట్లో అటు సైడ్ తెలియలేదు. ఇతను ఫ్రెండ్ ఇద్దరు వచ్చారు. ముందు ఈ అబ్బాయి వస్తాడు, ఫ్రెండ్ వస్తాడు, వెనకాల ఫస్ట్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ ఇతనికి మాకు చెప్పింది సెకండ్ మ్యారేజ్ అని చెప్పారు, కానీ తర్వాత చూస్తే థర్డ్ మ్యారేజ్ అని. మ్యారేజ్ అయిన తర్వాత ఆయన హోమోసెక్సువల్ అయితే థర్డ్ మ్యారేజ్ ఎందుకు చేసుకోవడం, ఎవడున్నాడో వాడితో ఉండొచ్చు కదా. అదే ఇప్పుడు మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ థర్డ్ మ్యారేజ్ ఎందుకు, అమ్మాయిలు ఎందుకు ఆయనకి, అదేం తెలియదు, అవసరం లేదు కదా. మరి అది నిజమా కాదా మీరు చెప్తున్నారు? నా దగ్గర ప్రూఫ్లు, ఫొటోస్ అవన్నీ. ఇది 2013 డిసెంబర్లో మ్యారేజ్ అయింది. అంటే ఆగస్టులో పెళ్లి చూపులు అన్ని నేను క్లియర్గా రాశాను. నాకు పాప ఉంది, ఇన్ని సంవత్సరాలు, ఇది నేను జాబ్ చేయను, నాకు సిస్టమ్ ఫార్మసీ. వీళ్ళు వెంటబడుతున్నారు 3 నెలల నుంచి. నేను మంచోడిని, నేను చీట్ చేయను, ఆ అమ్మాయి ఫస్ట్ అమ్మాయి. మీ అత్త మామ వీళ్ళంతా కూడా వచ్చారా? అవును, వాళ్ళు వస్తేనే మేము చేసుకున్నారు. వాళ్ళు మ్యాచెస్ ఆగస్టులో వచ్చారు. అత్త మామూలు ఫస్ట్ ఫ్రెండ్స్ ఇతను వచ్చారు, సెకండ్ అత్తామామలు, తర్వాత సిస్టర్స్, ఇతను. 3 సార్లు పెళ్లి చూపులు, 3 సార్లు 2 hours మధ్యాహ్నం నుంచి ఈవినింగ్ దాకా అన్నీ మాట్లాడుకొని 3 days జరిగింది. మేము ఇలా చెప్పాము, ఇలా పరుగుల కుటుంబము, ఇది నీకు ఇష్టమవుతేనే చేసుకో, మళ్ళీ ఇలా టార్చర్ పెట్టద్దు, నీకు ఏమైనా డబ్బులు కావాలంటే మా చెల్లిని అడగొద్దు, మమ్మల్ని అడిగి మేము ఇస్తాం, మీరు కొత్తగా మ్యారేజ్ అయింది ఎలా ఉంటారో అలా ఉండండి, గతం ఎత్తవా కానీ అన్నీ క్లియర్గా అన్నీ మాట్లాడుకొని చెప్పారు. సరే అన్నారు. నీకు డబ్బులు, నాది లోన్ ఉంది, ఇల్లు, తనకి హైదరాబాద్లో ఇల్లు తీసుకున్నాడు, లోన్ ఉంది, ఆ లోన్కి నాకు డబ్బులు కట్నంగా అది క్లియర్ చేయండి, నేను మ్యారేజ్ చేసుకుంటాను పాపన్న అని అన్నారు. సరే ఆ లోన్ క్లియర్ 10 lakhs, అకౌంట్ రూపంలో 5 lakhs HDFC, 5 lakhs స్టేట్ బ్యాంకు మేము అకౌంట్లో వేసాం. ఫస్ట్ సారి మేము చేతికి ఇచ్చాం, ఇవ్వలేదు అన్నారు. రెండోసారికి మేము అకౌంట్ రూపంలో ఇచ్చాము. ఎంతమ్మా? 10 lakhs ఇచ్చాను. ఫస్ట్ హస్బెండ్కి ఎంత ఇచ్చారు? 3 lakhs. ఫస్ట్ మ్యారేజ్కి 3 lakhs, సెకండ్ మ్యారేజ్కి 10 lakhs.
10 ఇంకా ఇచ్చాను 10 డౌరీ ఎందుకమ్మా? అంటే పాపను చేసుకుంటున్నాడని అలా అలా అనుకుని పాపను కూడా చూస్తానన్నాడు. అదొకటి అని పాపకు అప్పుడు 5 years ఇతను మ్యారేజ్ చేసుకునేటప్పుడు. అతనికి డైవర్సే కానీ పాప ఉంది చూస్తాడని 10 lakhs గోల్డ్ ఒక 10 lakhs అవి ఇచ్చాము. ఆ 10 లోన్కి తీర్చండి ఇల్లు నేను చేసుకుంటానంటే ఇల్లు లోన్ మేమే ఇచ్చాము. క్లియర్ చేసుకోవాలి మేము వస్తాం క్లియర్ అని కదా ముందే గుడ్ ఇంప్రెషన్ కూడా అతను చెప్పినట్టే అన్ని అకౌంట్లో వేస్తాము. అకౌంట్లో వద్దన్నారు. లేదు అకౌంట్లో వేస్తాము అని మా బ్రదర్ అన్నారు. నాకు అప్పుడు అకౌంట్ బుక్ కూడా లేదు. మా అన్నయ్య అకౌంట్ రూపంలో వేశారు. ఇంకా ఇవి వేసిన తర్వాత తీసుకున్నారు. ఇతను తిరుపతిలో మ్యారేజ్ అన్నారు. సెకండ్ అంత ఆరాడం వద్దు అది ఇది అని ఇట్లా అన్నారు. వాళ్ళ అక్కలు వస్తారు అని చెప్పారు. లగ్గాలకి ఎవరు రాలే, తలుపులు వస్తున్నారు. సరే కిందకి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే వాళ్ళ నాన్న కూడా వెనకాల వస్తున్నారంట. ఇవన్నీ మాకు తెలియలేదు సిటీలో ఇవన్నీ మా అన్నయ్య వాళ్ళకి. నేను అప్పటికి సెకండ్ మై హస్బెండ్ వాళ్ళు హైదరాబాద్ సంబంధం పని చేస్తాడు కదా అని చెప్పి మీరు 10 lakhs క్యాష్ రూపంలో 10 lakhs గోల్డ్ రూపంలో 20 lakhs ఇచ్చారు. నీకు అకౌంట్ కూడా లేదు. నాకు అకౌంట్ లేదు. మా అన్నయ్య వాళ్ళు వేశారు. అది ఎందుకమ్మా 20 lakhs వేస్తే నీ పేరు మీద 10 lakhs, మీ అమ్మాయి పేరు మీద 10 lakhs వేయాలి. వాళ్ళకి ఎందుకు ఇవ్వడం? అసలు ఏం ఎక్స్పెక్ట్ చేసి చేసుకున్నారు రెండో అతన్ని? శాలరీ ఎంత అతనికి? అప్పుడు శాలరీ అతనికి 35,000 శాలరీ అవి చూడలేదు మేడం. మంచి ఫస్ట్ అబ్బాయి ఒకడే మళ్ళీ మంచోడు అన్నాడు. అమ్మాయి పెళ్ళైన నెలకే వెళ్ళిపోయిందంట. లవ్ అంట అమ్మాయి. మేము మంచోళ్ళము అని ఇవన్నీ వాళ్ళ వైపు లిస్ట్ చెప్పారు. చెప్పుకుంటే నమ్మేశారా మీరు? నేను కాదు మేడం, నేను మా అన్నయ్యకి చెప్పా. ఫస్ట్ అమ్మాయి ఎందుకు పోయింది అడ్రస్ అడగండి అని నేను చెప్పా. ఎందుకంటే ఒకసారి దెబ్బతిన్నాను నేను. మా అన్నలు కొంచెం మెతక మేడం. ఇట్లాంటి 20 lakhs ఇచ్చారు. ఏం మెతకమ్మా? 20 lakhs ఇచ్చారు ఆ రోజుల్లో. మెతక కాబట్టి ఇచ్చారు మేడం. గయ్యాలలో అసలు ఇచ్చేవాళ్ళే కాదు కదా. చెప్పమ్మా. ఇంకా బాగా చూసుకుంటారు. ఒకసారి దెబ్బతింది అది కూడా తిప్పి నేను అత్త దగ్గర ఉన్నాను కానీ అతను నా దగ్గరికి రాలే ఫస్ట్ వాళ్ళు. సో ఈ అమ్మాయి లైఫ్ బాగుండాలి, మేము నెక్స్ట్ మ్యారేజ్ డబ్బులు ఇచ్చైనా చేస్తాము, నువ్వేం బాధపడవాకు అని ఇట్లా ఇచ్చారు. ఇతనికి ఇచ్చిన తర్వాత 1 month మేడం నాతో మంచిగా ఉంది. ఆ మంచిగా కూడా ఏంటి నన్ను కొట్టకుండా తిట్టకుండా అవే ఇంకా మంచి అంటే. ప్రెగ్నెన్సీ వచ్చింది నెక్స్ట్ మంత్కే. ఒక 1 month తర్వాతే వచ్చింది. 3 months ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇంకా ఇతను మాట్లాడు లేడీస్ క్రీమ్స్ రాసుకుంటాడు. మిర్రర్ దగ్గర ఇట్ట చూసుకుంటాడు. ఇట్లా లేడీస్ కొంచెం అట్లా ఉన్నాయి మేడం. కొంచెం ఏంది ఇలా ఉంటున్నాడు, ఏంది ఎంప్లాయ్ కదా, అదే సిటీలో కదా ఇట్లా ఉంటారేమో అనుకున్నా. హస్బెండ్ నీతో ఫిజికల్ గా పార్టిసిపేట్ చేశాడు, నీకు ప్రెగ్నెన్సీ వచ్చింది. కానీ అతను ఎట్లా అంటే బాయ్ దగ్గరికి వెళ్ళి అట్లా వస్తాడు మేడం. బాయ్ దగ్గరికి వెళ్ళి బాయ్తో అలా అయిన తర్వాత నా దగ్గరికి వస్తాడు. అది కూడా మంత్లీకి 1 time. మంత్లీకి 1 time అట్లా వస్తాడు. నేను ఇంకా టచ్ చేయడు, ఇలా మాట్లాడు. ఏమైనా పూలు ఇంతవరకు 1 year అయినా తేలేదు. అసలు మాట్లాడు అసలుకి. ఇంకా ఇలా లేడీస్ పక్కన ఉంటే ఎట్లా ఫ్రెండ్లీగా ఉంటామో ఇట్లా ఆ విధంగా బిహేవియర్ ఉంటుంది. మాట్లాడు పక్కన ఊరికి కూర్చోవటమే. సరే తర్వాత ఈ క్రీమ్స్ ఇలా నా ఐబ్రోస్ లేడీస్ లాగా ఉంటాయి ఇలా మాట్లాడుతున్నాడు. ఏం చేయించుకున్నావా అన్న, నాకు తెలియక ఐబ్రోస్ లేడీస్ లాగా ఉండండి చేయించుకున్నావా అన్న, చేయని అన్నారు. ఇంకా రెడీ ఈవినింగ్ 7 అవ్వగానే వెళ్ళిపోతారు. ఏంటి నా దగ్గరికి రాడు, మళ్ళీ 7 అవుతే ఎక్కడికి వెళ్తాను. ఇంకొక అమ్మాయి ఉందేమో అనుకున్నా, నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది కదా, ఇంకో అమ్మాయి ఉందని నేను అబ్జర్వ్ చేస్తూ ఈ అబ్బాయి ఏంటి చూస్తున్నా నడవడిక. హస్బెండ్ తో కాపురం స్టార్ట్ చేసినాక ఎవరెవరు ఉండేవాళ్ళు ఇంట్లో? అత్త మామ అబ్బాయి నేను అందరూ ఉన్నాము. తిన్న నడవడికి ఇట్లా వంట దగ్గర తగినంత ఉప్పు ఇట్ట ఇవన్నీ సర్దటం, ఈ కుకింగ్ దగ్గర వంట చేయటము ఇవన్నీ లేడీస్ తత్వంలా కొన్ని కనబడుతున్నాయి. ఏమా ఈ రోజుల్లో అసలు జెంట్స్ కూడా అన్నిటిలోనూ పార్టిసిపేట్ చేస్తున్నారు. అవును అలా అనుకోవచ్చు కదా. అట్లానే క్యారెక్టర్ లేదు మేడం. నేను చూస్తున్నాను, నేను వాళ్ళ అమ్మ నాన్న మా ఊర్లో ఉన్నారు, ఇతను ఇట్లా ఉండి చేసుకుంటున్నాడు అని అనుకొని నేను కూడా అనుకున్నాను. సింగిల్ గా ఉంటున్నారు, రూమ్ లో
వంటలు చేసుకుంటే మగాళ్ళ తప్పు అనేస్తే గబుకుని ఇక్కడ వంటలు తర్వాత అనేస్తారు. నేను అలానే అనుకొని 1 ఇయర్ తర్వాత అసలు ఏంటి నాతో మాట్లాడు, ప్రేమగా ఇష్టం లేని పెళ్ళి ఎందుకు చేసుకున్నావు, నీకు ఇల్లు చూసుకోవడానికి కుక్కని పెంచుకో, వంట చేయించుకోవడానికి కుకింగ్ పెట్టుకో, నా జీవితం ఎందుకు నాశనం చేసావు, నీకు ఇంత క్యాష్ ఇచ్చాను బాగా చూసుకుంటావునే కదా అని కూడా అడిగాను. మాట్లాడవు, అసలు ఏంటి రేత్రి వెళ్తావు రేత్రి వస్తావు, పగలు అసలు కనపడవు, ఏంది టార్చర్ ఇది, ఒకసారి దెబ్బతిన్నాను అని అన్నీ చెప్పాను మేడం. అయినా ఒక అబ్బాయి వస్తాడు ఇంటికి, 2 వస్తారు, వాళ్ళు రా అని వెళ్తారు, ఫోన్ చేస్తారు, మెసేజ్లు ఇచ్చుకుంటారు, పలానా సెంటర్ అని. ఫ్రెండ్స్ అమ్మా, ఫ్రెండ్స్ లేదు మేడం, డైలీ బాయ్స్ కి బాయ్స్ వస్తే కష్టమే ఉంది, అమ్మాయిలు వస్తే కంగారు పడాలి కదా. అన్ని చూశాను మేడం, నేను అది చూశాను. ఇంకా వస్తే ఇలా అతను నా పర్సనల్ వాళ్ళ ఫ్రెండ్కి చెప్తున్నాను, నాకు అట్లా ఇష్టం ఉండదు. నువ్వు బెడ్ మీద పడుకొని రా, వాళ్ళిద్దరు బెడ్ మీద పడుకున్నారు, ఇలా కూర్చోన్నా, నేను కూర్చోలేదు కింద కూర్చున్నా అన్న, ఇలా నేను ఏమి చెప్పాను, ఇలా టార్చర్ చేస్తున్నాడు అన్న, ఏందన్న ఇది, మాది పరుగుల కుటుంబము అని అన్నీ చెప్తే, అరే ఏంది అని ఏదేదో డిస్కషన్, నీకు పాప ఉంది నువ్వు పడి ఉండాలి, మేమేం చేసినా అని ఇట్లా అన్నారు. అంటే వీళ్ళు ఏంటంటే వాళ్ళ మదర్కి వాళ్ళ అక్కలకి ఏం చెప్పారంటే, నాకు పెళ్లి కాని అమ్మాయి అని చెప్పారు వాళ్ళ అక్కలకి. ఇది నా ఇష్టం, నేను ఇష్టంగా చేసుకుంటున్నాను, వాళ్ళకి ఇది తెలియాల్సిన అవసరం లేదు, అప్పుడు అడిగితే నేను చెప్పుకుంటాను అని పెళ్లి చూపులో అదే చెప్పారు. మీరు చెప్పాలి కదమ్మా, అతను చెప్పుకున్నాడు ఆ అమ్మాయి ఫ్రెష్ అని, మీరు చెప్పాలిగా ఒక కూతురు ఉన్న అమ్మాయిని అని. వాళ్ళ అక్కలక మేడం, అది మేము చెప్పాను, అయితే చెప్పాలి కదా. నేను చెప్పాను, ఇంట్లోకి వెళ్ళిపోతున్నావు, రేపు పొద్దున మీ అమ్మాయి వస్తుంది, ఎవరమ్మాయి అంటే ఏమని చెప్దాం అనుకున్నావు? చెప్పాను మేడం, నేను పెళ్లి చూపులు కూర్చున్నప్పుడు చెప్తుంటే, నాకు నువ్వు చిన్నప్పటి నుంచి నువ్వు అని అంటే, లేదు నాకు లైఫ్ ఇలా ఇబ్బంది అయిన తర్వాత, నాకు మ్యారేజ్ ఒకటి ఇబ్బంది అయింది, ఒక పాప పుట్టిన తర్వాత నేను పాప కోసం ఇట్లా అంటే వెనక నుండి ఇట్లా అన్నాడు మేడం, ఇట్లా తిరిగి ఇట్లా చెప్పొద్దు అని అప్పుడే ఆపేసాను. అనగానే నువ్వు ఆపేసావా? ఎవడో విషయాలు తెలియకుండా ఒక అత్తమామను మోసం చేస్తే ఎంత డేంజర్ అవుతుంది. నువ్వు ఇందాక మాట్లాడుతున్నావు, అన్ని కరెక్ట్ గా ఉంటేనే బాగుంటదండి, లైఫ్ స్పాయిల్ అయిపోతే ఇంకోసారి తట్టుకోలేను అని. ఒక పెళ్ళి పాపన్న కూతురున్న విషయాన్ని అతను దాచేశాడు అంటే నువ్వెట్లా దాస్తావు? రేపొద్దు నిన్నే కదా అంటారు వాళ్ళు. ఇప్పుడు అదే వచ్చింది మేడం, నేను చెప్పాను అతనికి, అతను చెప్పొద్దని మళ్ళీ అడిగాను. వాళ్ళు వెళ్ళిన తర్వాత అరేంజ్డ్ మ్యారేజ్ కదమ్మా, మ్యారేజ్ కి ఎంగేజ్మెంట్ కి ఎంత టైం ఉంది సంబంధానికి? ఈ ఫస్ట్ పెళ్లి చూపులు, ఫస్ట్ పెళ్లి చూపులు అబ్బాయితో ఫ్రెండ్స్ వీళ్ళు వచ్చారు కదా, మాట్లాడుకుంటే మ్యారేజ్ బ్యూరో నుంచి వచ్చిన సంబంధం. మ్యారేజ్ బ్యూరోలో మీరు రాస్తారు పిల్లలు రాసాము, అతను చూసాడు బయోడేటా, వాళ్ళ అమ్మ నాన్న ఊర్లో నుండి ఫోన్ చేసి వాళ్ళ అమ్మ నాన్నకి నేను చెప్పుకుంటాను అని తను చెప్తాను అని అన్నాడు, నన్ను చెప్పొద్దు అన్నాడు. వాళ్ళు మాట్లాడుకుంటున్నారు అనుకుంటాం కానీ ఒకసారి అమ్మా నాన్న వచ్చారు, ఒకసారి అక్క వాళ్ళు రెండో రోజు మూడో రోజు వచ్చారు కదా, సెకండ్ టైం థర్డ్ టైం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చినప్పుడు నేను చెప్తే చెప్పొద్దు అన్నాడు మేడం, అప్పుడే అన్నాడు ఇట్లా అన్నాడు. ఓకే, అదే వీళ్ళతో మ్యారేజ్ బ్యూరోలతో కూడా ఇదే అన్నారు. తేరా చూస్తే ఈ ఫోటోలు, ఈ అబ్బాయి వచ్చి ఇలా బొగ్గలు ఇలా పేగటము, ఆ అబ్బాయిని ఫ్రెండ్ని ఈ నవ్వటము అని నేను ఇంకా చూసి మలకొని ఉన్నాను. తర్వాత అతనితో ఎంతకాలం ఉన్నారు మీరు? నేను 1.5 years 2 years దాకా ఉన్నాను. ప్రెగ్నెన్సీ ఉందా లేదా? పోయింది మేడం. ఎందుకు పోయింది? ఇతను పెట్టే టార్చర్కే అది లోపలే గుండె ఆగిపోయింది, హార్ట్. ఎన్ని మంత్స్ ఉంది? 4 months 3 months అనుకుంటా. 3 months కి హార్ట్ వచ్చేసిందా? హార్ట్ ఆగిపోయింది. హార్ట్ కొట్టుకోవట్లేదని రిపోర్ట్స్ లో డాక్టర్ గారు ఇచ్చారు, అదే రిపోర్ట్ తెమ్మన్నాడు, అతను తీసుకొని వచ్చి ఇచ్చాను నేను. సరే, ఆ తర్వాత ఇంకా 1.5 years ఉన్నారు కదా, మళ్ళీ ప్రెగ్నెన్సీ రాలేదా? ఈ లోపల నాకు అది ఎందువల్ల పోయిందంటే, మెడిసిన్ వాడాలి, ఇన్ఫెక్షన్ ఉంది అంటే 6 months మెడిసిన్ వాడాను. మధ్యలో మళ్ళీ నాకు ఇది జూలైలో ఏదో పెళ్ళైన నెలకి వెళ్తారంటారు కదా మేడం, ఆషాఢ మాసం అని, అప్పుడు మళ్ళీ ఆషాఢ మాసంలో ఇంట్లో పెట్టాడు. ఆగస్టులో ఇప్పుడు అబ్బాయిలు వస్తారు. లాస్ట్ రోజు ఏం జరిగి వచ్చేసారు మీరు ఇంట్లో నుంచి? ఇంటికి రెగ్యులర్ గా అబ్బాయిలు ఇంటికి వస్తుంటే బెడ్రూమ్ లోకి వెళ్తున్నా, నేను ఉండగా బెడ్రూమ్ లోకి తెస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు, బెడ్రూమ్ లోకి తేవాకు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్. ఓ బెడ్రూమ్ లో మీ అత్త, ఫ్లాట్ కాదు ఇండివిజువల్ హౌస్. ఓ బెడ్రూమ్ లో మీ అత్త మామ ఉంటారు, ఒక బెడ్రూమ్ మీది, మేము ఉంటాము, హాల్ ఉంటది. సో వాళ్ళ బెస్ట్ ఫ్రెండ్స్ బెడ్రూమ్ లోకి వచ్చి నేను ఉండగా వచ్చారు. ఇంకా అట్లా ఎందుకు తీసుకొని వస్తున్నా, ఇది కరెక్ట్ కాదు, ఇది పద్ధతి కాదు అంటే, బాత్రూమ్కి వచ్చి అంటే పక్క బెడ్రూమ్ లో కూడా బాత్రూమ్ ఉంది, అటు తీసుకొని వెళ్ళు అని చెప్పాను, హాట్ వాటర్ కోసం అని అన్నారు. హాట్ వాటర్ బకెట్తో తీసుకొని వెళ్ళి, ఇది కరెక్ట్ కాదని నాకు భయం వేసింది. ఇంటికి అబ్బాయిలు బెడ్రూమ్లో తెస్తుంటే నాకు భయం వేసింది. ఇంకా ఇలా చూసి నన్ను అబ్బాయి వచ్చే ముందు మంచి డ్రెస్ వేసుకో అంటాము, నాకు అలా భయం వేసింది. ఇంకా
ఇంకా సరే అని నేను ఆలోచించుకొని అసలు ఏం చేస్తున్నాడో నాతో మాట్లాడు. నేనేమో హాల్లో పడుకుంటాను, సపరేట్గా పడుకుంటాము, మాట్లాడు. ఈ ఇంకా నేను ఒకసారి లైట్ ఆఫ్ వేసుకొని తను బెడ్రూమ్లో పడుకొని ఫోన్ చూసుకుంటున్నాడు మేడం. ఫోన్ చూసుకుంటే ఏందా అని ఇట్లా వెనక నుండి వెళ్ళి తను లాక్ ఓపెన్ చేసేది చూశాను. బ్యాంగిల్స్ తీసేసి తాళిబొట్టు ఇట్లా ఇలా పెట్టుకొని చిన్నగా పిల్లిలాగా పాకొని బెడ్ పక్క నుండి చూశాను. తను హోమోసెక్సువల్ ఉన్న మగవాళ్ళు కలిసినవి, బట్టలు లేనివి, అబ్బాయిలవి అవన్నీ చూసుకుంటున్నాడు. అరే కృష్ణ అని మళ్ళీ లైఫ్ పోయింది, నా జీవితం పోయింది, అందుకే ఈ అబ్బాయి నాతో ఇట్లా దూరంగా ఉంటున్నాడు అని ఇంక అనుకొని లాక్ చూస్తాను కదా. తను స్నానానికి వెళ్ళినప్పుడు లాక్ ఓపెన్ చేసి మెసేజ్లు చదువుతాను. ఆ మెసేజ్లు ఐ లవ్ యూ రా బంగారం అని ఇంక మగోళ్ళు మెసేజ్లు ఇవన్నీ ఇట్లా ఇచ్చి నువ్వు లేకపోతే ఉండలేను, నేను చచ్చిపోతాను అని ఇలా. ఇక్కడేమో నేను ఏంది నువ్వు ఇలా ఉంటున్నావు, నేను నా బ్రదర్స్ చెప్తానా, నేను ఇక్కడ ఇంట్లో. అక్కడేమో వాళ్ళు రారా ఎందుకు పలకట్లేదు, ఈ చాలా వల్గర్. లేడీస్ లవర్స్ కూడా అలా మాట్లాడుకోరు, అంత లవ్. ఆ మెసేజ్ చూసి అరే వీళ్ళు ఇదా అని ఇంకా మొత్తం క్లియర్ అన్ని మెసేజ్లు చదివాను. అవి తెలిసినాక మీరు గొడవపడి ఇంట్లో నుంచి వచ్చేసారు? లేదు, అది తెలిసిన తర్వాత కూడా హోమోసెక్స్ అని పెద్ద మనుషులు పెట్టి ఇలా మానుకో, ఏంటి ఇవి, ఈ సెకండ్ మూడో పెళ్ళికి వెళ్ళరు కదా, ఇది పద్ధతి కాదు, మారాలి అంటే నేను తాగి బట్టలు ఇలా చేశాను, నువ్వు శ్రీరామచంద్రులాగా మాట్లాడొద్దు అని మా బ్రదర్ అన్నారు. అన్నీ తెలిసింది, నువ్వు మారవా, డాక్టర్ సమరం దగ్గరికి వెళ్ళి చూపిస్తాము. అసలు ఏంది, నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది కదా, కొంచెం అవకాశం చేంజెస్ ఉంటాయని వెయిట్ చేసాం. అస్సలు ఏం లేకపోతే మేము పక్కకి వెళ్ళిపోయేవాళ్ళం. ఇంకా తర్వాత ఈ రమణ అతను 15 years హోమోసెక్సువల్గా. అసలు మొదటమ్మ ఎందుకు పోయిందని ఆ ఫైల్స్ ఓపెన్ చేసి బీరువాలో అసలు ఇతను డైవర్స్ ఇచ్చే ముందు హోమోసెక్సువల్ అని మ్యాటర్ రాసుకోడు తెలివిగా, మ్యూచువల్ అండర్స్టాండింగ్. అది రాస్తే నేను డబ్బులు వేయను, నేను సెటిల్మెంట్కి రాను, ఇలా బ్లాక్మెయిల్ చేస్తాడు. మ్యూచువల్ అండర్స్టాండింగ్ డైవర్స్ అని రాస్తాడు. ఈ అమ్మాయి నాకు టచ్ లేదు, సంసారం లేదు, ఎవరికి వాళ్ళు మ్యూచువల్ అన్నారు. అక్కడ పేపర్స్ ఏంటి అసలుకి అన్నీ చూసి ఇతని ఫోన్లో ఆ అమ్మాయి ఫస్ట్ వైఫ్ ఫోన్ నెంబర్ ఉంది. ఆ అమ్మాయికి ఫోన్ చేసి ఏంటమ్మా అసలు ఎందుకు డైవర్స్ ఇచ్చాను ఏంటంటే, అతను నువ్వు ఎట్లా తెలుస్తుంది మరి, మీరు కేసు ఇలా రాయాలి కదా పేపర్లో ఇలా అని, ఎవరి ఇలా జీవితం ఇట్లా అయింది, అది ఉంటే మేము చూసేవాళ్ళం కదా, మాకు డైవర్స్ పేపర్స్ కూడా ఏమి ఇవ్వలేదంటే, లేదండి అతను ఈ టైపు మెసేజ్లు ఇచ్చుకుంటారు, ఇట్లానే మాట్లాడతారు, ఇంటికి అబ్బాయిలు వస్తారు, అది ఇదని వాళ్ళు చెప్పారు. సరే నాకు ప్రెగ్నెన్సీ వచ్చిందంటే ఏమో అని నవ్వి, ఏమో ఎవరు వాళ్ళు వచ్చింది ఇట్లా, ఈ అమ్మాయే నన్ను ఇలా అనేసింది. అరే ఏంది ఇల్లు, ఈ అమ్మాయికి ఇట్లా ఉన్నది చెప్పటం వల్ల ఇలా నేను ఈ అమ్మాయి చేత అనిపించుకున్నానే అని ఇంకా నేను అమ్మాయితో టచ్లో లేని మాట్లాడలేదు. మొత్తం మ్యాటర్ తెలిసింది. ఏమంది అమ్మాయి? కొంచెం సంసారం, అబ్బాయిలు ఇంటికి వస్తారు, అబ్బాయిలతో కాపురం చేస్తాడండి. కాదమ్మాయి కొద్దివాడు కాదు, నాకు ప్రెగ్నెన్సీ వచ్చింది అని చెప్పాను. మరి అబ్బాయిలు వస్తున్నారంటే ఇంకా నేను ఆలోచించి ఈ అబ్బాయి బాయ్ దగ్గరికి వెళ్ళి ఇలా హోమోసెక్స్ టైపు అని ఇంకా ఆలోచించి చాలా 1 year ఆలోచిస్తున్నాను. ఇతను అలవాట్లు చోటు అబ్బాయిలు రావడం, మెసేజ్లు ఇవ్వటం, ఇవన్నీ జరుగుతున్నాయి మేడం, చూస్తున్నా. అలా ఎప్పటిదాకా ఉన్నారు? నేను 1 year ఉన్నాను. 1 year ఉన్న తర్వాత మళ్ళీ ఇతను కొట్టాడు నన్ను, ఇలా చెయ్యి ఇలా మెలదీసి ఇట్లా వెళ్ళవాకు. 2013లో మ్యారేజ్ అయింది, 15లో వచ్చేసారా? 14th ఉన్నాను మేడం. ఒకరోజు వాళ్ళ సిస్టర్ వచ్చారు, ఒక మధ్యలో నేను మా పేరెంట్స్ తీసుకొని వెళ్ళారన్నాను కదా మేడం, తీసుకొని వెళ్ళి అవి తెలిసిన తర్వాత తీసుకొని వెళ్ళారు. 14లో మేము మారినప్పుడే పంపిస్తాం, నువ్వు మారని తీసుకొని వెళ్ళారు. ఇది మొదట కూడా ఇట్లానే తెచ్చారు, డైవర్స్ అయినవి, లాంగ్ వచ్చి ఇలా ఎడబడేది లేదు నేను అని అబ్బాయికి కాల్ చేసి వస్తాను నేను అని పేరెంట్స్ తెలియకుండా నేను వచ్చాను. బస్ ఎక్కి అక్కడ దిగాలి, అప్పుడు హైదరాబాద్ నాకు తెలియదు ఏమి. తనకి ఫోన్ చేసి వస్తాను, మారుతావా, ప్రామిస్, మదర్ మీద ప్రామిస్ చేశాడు, అట్టయితేనే వస్తాను అని అంటేనే వచ్చాను. నమ్మాను ఆ ప్రామిస్లు అయ్యగారు చేసినవి. అసలు ఈ దేవుడు అంటే లెక్కలేదు, ఈ ప్రామిస్ ఏం లేదు. ఎప్పుడు వచ్చేసారు మీరు? 2015 ఏప్రిల్. 2015 ఏప్రిల్లో వచ్చేసాను. ఇప్పటికి 9 years అవుతుంది. ఇప్పుడు స్టోరీ ఏంటి? 15 వచ్చిన తర్వాత వాళ్ళ మదర్ వాళ్ళ సిస్టరు, మేము 4 ఉన్నాం, నువ్వు ఒక్కదానే ఉన్నావు, నేను చంపి చేస్తానని మళ్ళీ నన్ను అలా బెదిరించారు వాళ్ళు. నువ్వు మీ ఇంట్లో ఉన్నావు కదా తల్లి, మీ ఇంటికి వచ్చి ఎందుకు చంపేస్తారు? 15 ఏప్రిల్ సమ్మర్ హాలిడేస్ అని పిల్లలతో వచ్చారు ఇంటికి వాళ్ళు, హైదరాబాద్ వచ్చి ఆ మాట అప్పుడు ఈ మాట అన్నారు, గొడవ వేసుకొని మళ్ళీ రొటీన్ నన్ను ఇట్లా బెదిరించి మళ్ళీ అణిగి మణిగి ఉండాలన్నట్టుగా చేశారు. నువ్వు ఆల్రెడీ వదిలేసి వచ్చావు కదా, ఇంకా నిన్ను బెదిరించడం ఏంటి? మళ్ళీ వచ్చాను మేడం. ఎన్ని రోజులు ఉన్నావు మళ్ళీ రెండోసారి? రెండోసారి మళ్ళీ 2 months 3 months. తర్వాత ఏమైంది?
మళ్ళీ ఇలా అనగానే మా అన్నయ్య వాళ్ళు కూడా హైదరాబాద్కి వచ్చేసారు. పాలు పొంగియడానికి అని తీసుకొని వెళ్ళారు. తీసుకొని వెళ్ళిన తర్వాత మళ్ళీ అది ఫంక్షన్ అయిన తర్వాత మళ్ళీ వచ్చాను, మళ్ళీ ఉన్నాను. ఇలా మళ్ళీ టార్చర్, ఇంట్లోంచి వెళ్ళు ఇలా తిరగటం. 7 అవ్వగానే వెళ్ళిపోతాడు రెడీ అయ్యి. 7 అవ్వగానే వెళ్ళిపోతే ఎందుకు వెళ్తున్నాను, చేయి పట్టుకున్నాను మేడం. నేను వెళ్ళొద్దంటే నువ్వు నాకు చెప్పేది ఏంది, అది ఇదని చెయ్యి ఇలా ఇది ఇచ్చి కొట్టి నన్ను బయటికి పంపించి బాగా ఎగిరెగిరి ఈపు మీద కొట్టేసి నన్ను పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఆ దెబ్బలతోనే నేను పిఎస్కి వెళ్ళాను. గోల్డ్ కంప్లైంట్ జీడిమెట్ల ఓకే. తర్వాత ఈ కమ్మలు గోల్డ్ ఇరిగినాయి, బాగా పెయిన్స్ ఇవన్నీ దెబ్బలు వచ్చినాయి. ఆ దెబ్బలు చూపించాను నేను. తర్వాత అప్పుడు కొట్టింది డిసెంబర్ 15, డిసెంబర్లో 2015 థర్డ్. కేసు బుక్ అయిందమ్మా? ఆ కేసు వీళ్ళు చేయమన్నారు. నువ్వు ఎక్కడున్నావో అక్కడ వేసుకో, నీకు కష్టం ఇది తిరగడానికంటే సరే నేను అప్పుడు సరూరలో అప్పుడు లేడీస్ది అని అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్తే వాళ్ళు ఎఫ్ఐఆర్ చేయలేదు. 6 monthsలో చేస్తున్నాము, ఎంక్వైరీ తీయాలి, వాళ్ళని కనుక్కోవాలని ఇట్లా నాంచి 6 months దాకా ఈ విధంగా చేశారు. ఎఫ్ఐఆర్ చేయలేదు. తర్వాత నేను తిరుగుతానే ఉన్నాను, అయిందండి 2016 నుంచి ఇప్పటికి ఏం జరిగింది? ఈ లోపల పంచాయతీలో నేను లోన్ ఇచ్చాను కదా మేడం, ఇల్లు రాశాడు నాకు జాయింట్ గా. ఇంట్లోంచి వెళ్ళగొడుతున్నారు కదా, ఇల్లు లోన్ ఇచ్చింది, అది నాదే. మేము డైవర్స్కి వచ్చేసాము. ఇట్లా వచ్చేసంటే అది వద్దు, నువ్వు మారట్లేదు, నీ వల్ల అవ్వట్లేదు. అది ఎప్పుడంటే మధ్యలోనే 2015లో సెప్టెంబర్లో అప్పుడే మేము సెటిల్మెంట్కి వస్తే, వద్దు నాకు నా భార్య కావాలి, నేను ఇల్లు రాస్తాను దానికి అని తన డబ్బులే లోను, నేను సెటిల్మెంట్కి నా డబ్బులు నావి ఇవి అంటే ఆ డబ్బులు ఇవ్వాల్సి వచ్చిందని, గోల్డ్ ఈ 10 ఇవ్వాల్సి వచ్చిందని ఇల్లు రాశాడు తను జాయింట్. అది అప్పుడు తను కొనింది ఇల్లు 25 lakhs జాయింట్ రిజిస్ట్రేషన్. తను అది ఫ్లాట్ కాకుండా బిల్డింగ్ లోనే ఇటు సగం ముక్కలాగా రాశాడు అతని ఇష్టంగానే. సరే అని ఇల్లు భారీ ప్రేమతో అని మళ్ళీ వెళ్తే ఉన్నాం. ఇల్లు రాసిన తర్వాత కూడా కొన్ని నెలల తర్వాత మళ్ళీ ఇలానే చేస్తుంటేనే ఇష్యూ అవుతుంది. 2015 డిసెంబర్లో కొడితే పంపిస్తే అప్పుడు పిఎస్కి వెళ్ళాను. అక్కడికి వాళ్ళు సరూరు వెళ్ళారు, ఆడ ఎఫ్ఐఆర్ అవ్వలేదు. ఈ లోపల నువ్వు డైవర్స్కి చేయ్యా, గిఫ్ట్ క్యాన్సిల్ రాసినది క్యాన్సిల్ చేయని కోర్టుకి వేశారు. మాకు నోటీస్ వచ్చింది. ఇటు పంచాయతీలు జరుగుతున్నాయి, ఇట్లా కలిసి మాట్లాడడానికి అడుగుతుంటే డ్రామా ఆడి నాకు డైవర్స్ ఇట్లా ఇచ్చాడు. ఈ నోటీస్ వచ్చిన తర్వాత అప్పుడే ఎఫ్ఐఆర్ చేశారు వాళ్ళు పోలీసు. వీళ్ళు డబ్బులు అడిగారు నన్ను. డబ్బులు ఎందుకు ఇవ్వాలి, నేను నా లైఫ్ పోయిందని నేను సిఏ గారికి మనీ ఇవ్వలేదు. వాళ్ళు ఎంక్వైరీ అని 6 నెలలు ఇలా పట్టింది. తర్వాత ఇది అయిపోయిన తర్వాత కేసుకి అటెండ్ అవుతున్నాం ఇన్నాళ్ళు. ఇంకా ఇప్పుడు కూడా అటెండ్ అయ్యి చూస్తున్నాను. కోర్టుకి అటెండ్ ఎంసీ వేసాను. ఫస్ట్ డైవర్స్ అది లాయర్ని మేనేజ్ చేస్తూ కొనేస్తూ ఇక్కడ అవుతుందని నేను ఇంటికి వెళ్ళిపోయాను. వేసాను అక్కడ ఎంసీ వేసాను, డివిసి వేసాను. ఇంకా అంతే. అక్కడ 498 అక్కడే హైదరాబాద్ లోనే వేసేసాము. అది దాంట్లో గెలిచాను. అక్కడ కూడా మేనేజ్ చేస్తే నేను జడ్జి గారితో లాస్ట్ మూమెంట్ లో మాట్లాడాను. నేను ఇతను 1 year జైలు శిక్ష ఇచ్చారు. నేను ఇతను పీపీ సారు నా హీరింగ్ సరిగ్గా చెప్పట్లేదు సార్, నేను నా 14% నేను చేసుకుంటాను, నేను పడిన బాధలు చెప్తాను, నా ప్రూఫ్లు కూడా తీసుకోవట్లేదు అని అంటే, అమ్మ అయిపోతుంది అమ్మ ఇంకేముంది అది ఇది అని కట్నం తీసుకున్నాను. 6 చేశారు. టార్చర్కి 6 చేయలేదు. నా దగ్గర ఫోటోలు ప్రూఫ్లు ఇస్తుంటే పీపీ సార్ తీసుకోవట్లేదు. ఈ లోపల ఇంకా నేను తీసుకుంటా 14% ఇంకా వకాలత్ చేస్తుంటే ఏమీకుండా నేను చెప్తా అని ఇట్లా మేనేజ్ 1 year పనిష్మెంట్ పడింది. అప్పీల్కి వేసుకున్నారు. ఈ ఎంసీలో నాకు ఇక్కడ హెచ్ఎంఓ పిల్ల డైవర్స్లో ఎల్బీ నగర్లో వేస్తే అక్కడ కూడా జడ్జి గారికి నన్ను తిప్పుతున్నారు. 2 years ₹1 కష్టం అవుతుంది సార్, నాకు మెయింటెనెన్స్ ఇతను జాబ్ చేస్తున్నాడు, ఇలా ఇవ్వండి, ఇబ్బంది అవుతుంది, ఆంధ్ర తెలంగాణ ట్రావెల్ తిరుగుతుంటే నాకు చాలా కష్టం అవుతుంది సార్ అని జడ్జి గారు అడిగితే, ఇస్తున్నా ఆగమ్మా అది అని జడ్జి గారు అన్నారు. తర్వాత ఈ లోపల మా లాయర్ని కూడా మేనేజ్ చేసి అక్కడ వేస్తుంది ఎంసీఏ అని, అక్కడ వేస్తామని చెప్పండి అని ఇక్కడ క్లోజ్ చేశారు.
అక్కడికి వచ్చి ఇక్కడ ఇస్తున్నామని అక్కడ క్లోజ్ చేయించారు. ఎక్స్పర్ట్ అయింది అక్కడ, తను రాలేదు. సరే అని నేను ఇక్కడ ఏంటంటే ట్రావెల్కి అని 20,000 వేశారు. నా దగ్గర అడిగితే నేను ఇంత పర్సంటేజ్ ఇచ్చేదాన్ని అని ఆయన అది ఆర్డర్ పేపర్ తెచ్చాను మేడం. ఇది అయిన తర్వాత మళ్ళీ నేను అక్కడికి వెళ్ళి చెప్పాను, అక్కడ కూడా క్లోజ్ చేసేసాడు లాయర్ చేతి. ఇవన్నీ కాదు, లాయర్లు ఇలా చేస్తున్నారని నేను 14%గా మళ్ళీ 2019లో ఇవన్నీ రాలే. 2017 వేసా, 18 వేసా, 19 వేసా, మెయింటెనెన్స్ ఏమి రాలా. మళ్ళీ నేను వేరే లాయర్ని పెట్టుకుని, సార్ ఇట్లా ఇది ప్రూఫ్లు అన్నీ చూపించి ఈ విధంగా చేస్తున్నారు, ఏం సార్ నాకు కష్టంగా ఎలా సార్, ఇతనికి క్యాష్ ఇచ్చాను నాయి మళ్ళీ అని అడిగితే, సరే సారు ఎంసీలో ప్రూఫ్లు జాబ్ శాలరీ స్లిప్ పెట్టకుండా డివిస్లో పెట్టి ఎంసీలో ఆర్డర్ అడిగారు. సార్ నేను ఇచ్చిన కేసుల గురించి నాకు అవసరం లేదు, ఆల్రెడీ అన్ని కేసులు నడుస్తున్నాయి. 5,000 శాంక్షన్ అయిన తర్వాత 5,000 మెయింటెనెన్స్ శాంక్షన్ శాంక్షన్ అయింది. ఇప్పుడు మళ్ళీ నడుస్తున్నాయి కదా. మళ్ళీ నేను కాంప్రమైజ్ ఏంటి మరి కోర్టు చుట్టూ తిరిగి ఏదో ఒకటి సెటిల్మెంట్ అని మళ్ళీ పంచాయతీలు పెద్ద మనుషులు తీసుకొని వస్తే కోర్టులో చూసుకుందాం అది ఇదని. సరే కోర్టులో అని ఊరుకొని కోర్టులో మేడ్చల్ గిఫ్ట్ క్యాన్సిల్ అనేది నేను జడ్జి గారికి ఆర్గ్యుమెంట్ అక్కడ కూడా 14% చేసుకొని ఆర్డర్ తెచ్చుకున్నాను ఇంట్లో ఉండడానికి. నేను అది 2019 ఇంట్లో ఉన్నాను. అక్కడ కూడా ఇంటికి రాకపోతే మళ్ళీ పోలీస్ ప్రొటెక్షన్ తీసుకుంటే పోలీసులు కూడా సపోర్ట్ చేయలేదు, 1 year రానిలేదు. మీకు ఆల్రెడీ కోర్టులో కేసులు నడుస్తున్నాయి, ఇక్కడికి ఎందుకు వచ్చారు? ఇది ఇప్పుడు నేను ఇంట్లో ఉంటున్నాను మేడం, 6 years నేను ఇంట్లోనే ఉంటున్నాను. నాకు వాటర్ ప్రాబ్లం, వాటర్ ఇవ్వట్లేదు ఏమి, నన్ను ఇంట్లో టార్చరు, నాకు కాలనీలో పరుగు తీసి నానా బూతులు తిడుతున్నాడు. నేను ఉండగానే మళ్ళీ ఇంకో మ్యారేజ్ చేసుకున్నాడు. ఆ డైవర్స్లో పెండింగ్ ఉంది అప్పీల్లో. కింద కోర్టులో నేను ఆ కేసులు ఈ కేసులు వెంటనే వాయిదాలు ఎంచుకొని ప్లాన్గా అతను నన్ను రాలేక ఆంధ్ర తెలంగాణ చేయక అప్పీల్లో వేసారు, పెండింగ్ ఉంది అప్పీల్లో. అతనికి డైవర్స్ శాంక్షన్ అయింది లేదు, అప్పీల్లో పెండింగ్ ఉంది. కింద కోర్టులో అయింది అంతే. కింద కోర్టులో వెంటనే 1 month లోపల నేను వేసాను మేడం అప్పీల్లో హైకోర్టు. ఫస్ట్ లోయర్ కోర్టులో అతను డైవర్స్ గెలిచాడా? తర్వాత నువ్వు అప్పీల్కి వెళ్ళావు గోంగూర అవన్నీ తర్వాత అప్పీల్కి వెళ్ళి ఇంకో 10 ఏళ్ళు ఉంటే ఆ రోడ్డు మీద పడి తిరగాల. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు అతను మ్యారేజ్ చేసుకున్నాడు. నువ్వు 498 గెలిచావు, అతను డైవర్స్ గెలిచాడు. నీకు మెయింటెనెన్స్ 5,000 ఆర్డర్ అయింది, నువ్వు ఇంజెక్షన్ ఆర్డర్ తీసుకొని ఇంట్లో ఉంటున్నావు. 6 years నుంచి ఇంట్లో ఉన్నా. ఇప్పుడు ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఇతను ఈ డైవర్స్ అవ్వకుండా అప్పీల్లో పెండింగ్ ఉండగానే మ్యారేజ్ చేసుకున్నాడు. అది కూడా ఎందుకు ఇట్లా నాకు డైవర్స్ అంటే 2020 నుండి ఈ అమ్మాయితో లవ్ లో ఉండి మాట్లాడి అప్పటి నుంచి 4 years నుంచి ఉంటుందంట మేడం. అమ్మా మీరు 9 years నుంచి విడిపోయారు కదా, 9 years 8 years కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు కదా, ఏం కావాలి మీకు ఇంకా? 6 years ఇంట్లోనే ఉన్నాను మేడం. అరే అది ఇల్లు ఆక్యుపై చేసుకొని ఉన్నావు, నువ్వు ఇల్లు ఆక్యుపై చేసుకొని ఉన్నావు. కోర్టు ద్వారా వచ్చింది అదే ఆక్యుపై చేసుకోవడం అంటే, కోర్టు ద్వారా ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకొని ఆక్యుపై చేసుకొని ఉన్నావు. ఇక అంతకంటే ఏ కోర్టులో నీకు ఏ రిలీఫ్లు ఇవ్వలేవు. నీకు అన్ని రకాల పోరాటం నువ్వు చేసుకొని రిలీఫ్లు తెచ్చుకున్నావు. మ్యారేజ్ చేసుకున్నాడు మేడం. చేసుకోనివ్వమ్మా, నువ్వు ఎలాగో కాపురం చెయ్యో, నువ్వు ఎలాగో ఉండవు, ఆయన ఎలాగో ఉంటానన్నా ఇది వర్కౌట్ అయ్యే వ్యవహారం కాదు. ఏమైపోవాలి ఒక జంట, ఏమైపోవాలి నాకు అర్థం కావట్లా. నువ్వు ఇంకో పెళ్లి చేసుకుంటావు, ఆ పిల్ల పెండింగ్ ఉంది కదా మేడం, అలా నడితే సరిపోయింది. నేను చెప్పను అసలు ఈ స్టేజ్ లో అవసరం లేకుండా లీగాలిటీ తెలిసిపోయి ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేస్తున్నారు అందరూ. ఎంత తెలియాలో అంత తెలిస్తే బాగుంటది. ఇప్పుడు నీ ఎపిసోడ్ పెట్టుకుని అందరికీ చెప్పుకోవడం వల్ల యూజ్ లేదుగా, మళ్ళీ అవో లూప్ హోల్స్ తెలియడం తప్ప. ఏంటంటే మీ దృష్టిలో ఏంటి, మీరు 10 ఏళ్ళు 20 ఏళ్ళు కేసుల్లో తిప్పేస్తా ఉంటే నేను లోపల వచ్చాను మేడం. ఏంటి అంటే తను రావట్లేదు. అమ్మ నువ్వే వదిలేసావు కదా. అతను నువ్వు ఎంత పెద్ద అలిగేషన్ వేసావంటే అతను హోమోసెక్సువల్ అండి అన్నావు. ప్రూఫ్లు ఉండయండి మేడం, ప్రూఫ్లు ఉండయి. నేను అంటున్నది అదే, నువ్వు అంటున్నది నిజమే కదా. అలాంటి వ్యక్తి పెళ్లి చేసుకుంటాడో ఊరేగుతాడో హోమోసెక్సువల్ నీకెందుకు? 9 ఏళ్ళు తిప్పావు, ఏదో లోయర్ కోర్టులో గెలిచాడు, వాడు బతికేదో వాడు బతుకుతున్నాడు, నువ్వు అప్పీలు వేసుకున్నావు. అప్పీలు వేసుకుంటే పెళ్లి చేసుకోకూడదు, అప్పీలు ఒక 20 ఏళ్ళు నడుస్తుంది. ఏం చెయ్యాలి ఒక వ్యక్తి, ఏం చేయాలి మీ దృష్టిలో, ఏం చేయాలి నాకు అర్థం కాల. ఇది అప్పీల్ అయిపోయిందిగా మేడం. ఎప్పుడు అవుతుందమ్మా? లోయర్ కోర్టు కేసు ఎన్ని సంవత్సరాలు నడిచిందో చెప్పనా? 5 సంవత్సరాలు నడిచింది, ఇంకెక్కువే నడిచి ఉంటుంది. 4 నుంచి 5 సంవత్సరాలు నడిచింది, అవునా? 4 నుంచి 7-8 ఏళ్ళు నడిచింది. అసలు ఒక పెళ్లి చేసుకోవడం ఒక పెద్ద పనిష్మెంట్ అని ఈ మధ్య కేసులన్నీ చూస్తుంటే మాకు అర్థం అవుతుంది. పెళ్లి చేసుకోకండి రా బాబు, ఎందుకు ఈ కోర్టు? నాకు హోమోసెక్సువల్ అని చెప్పలేదు, 3వ భార్య. అసలు మీరు కూడా చేసుకోకూడదు పెళ్లిళ్ళు.
పెళ్ళిళ్ళే వద్దు ఇక నుంచి. ఎందుకంటే ఇప్పుడు ఈ ప్రోగ్రామ్స్ చూస్తున్నాం కదమ్మా, రిపీటెడ్గా జనాలను చూసినాక నాకు ఎంత భయం వేస్తుందంటే పెళ్ళి అనే సిస్టమ్ ఎత్తుపడేస్తే బాగుంటుందేమో అని. ఎందుకంటే అదొక టెర్రరిజం లాగా ఉంది. పెళ్లి చేసుకోవడం, కేసులు ఫైట్ చేసుకోవడం. ఎంత ఇన్నోసెంట్గా చెప్తున్నావు. 8 years కోర్టుల చుట్టూ తిరిగారు. 6 years ఇంట్లోనే ఉన్నాను. తను వేసాడు అమ్మ, మేడం నువ్వు ఫస్ట్. ఇంట్లోనే ఉన్నావు. అతను నువ్వు వద్దనుకున్నాడు. నువ్వు హోమోసెక్సువల్ అంటున్నావు. ఇంత పెద్ద పెద్ద మాటలు జరుగుతున్న కేసుల్లో తిప్పి కొడుతూ 2 years మ్యారిటల్ రిలేషన్ మీది, 8 years కోర్టుల చుట్టూ ఫైటింగ్. నువ్వు భర్త కావాలనుకుని నువ్వు ఉన్నావు, ఓకే. పెళ్ళి అనే ఒక్క ఆయుధంతో ఆడేదో డైవర్స్ కేసు గెలిస్తే నువ్వు మళ్ళీ అప్పీల్ వేసేసావు. అసలు గెలవడం ఎందుకో కూడా నాకు అర్థం కాల. గెలిచాడు, పార్ట్ అండ్ పార్సన్, నేను అటెండ్ అవ్వాలి హెల్త్ బాగోక. నువ్వు అప్పీల్కి వెళ్ళావు. అప్పీల్ ఖచ్చితంగా హైకోర్టులో more than 5 years పెండింగ్ ఉంటుంది. 6 ఏళ్ళు 7 ఏళ్ల ఫైటింగ్, 10 ఏళ్ళ మళ్ళీ అక్కడో ఫైటింగ్. ఏంటి అసలు దీనివల్ల యూజ్ ఏంటి? ఒకవేళ నీకే ఇది జరిగితే నువ్వు యాక్సెప్ట్ చేస్తావా? ఆ వ్యక్తి హోమోసెక్సువల్, డైవర్స్ ఇవ్వడు, నీకు ఇంకో పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది, డైవర్స్ కేసు గెలిచావు. సరే ఇష్టం లేకపోతే నన్ను ఈ కోర్టులు కేసులు క్లోజ్ చేసి సెటిల్మెంట్ చేసుకోవచ్చుగా మేడం. నేను ఈ విధంగా చేస్తే మరి నువ్వు అన్న మాటలు ఎట్లా ఉన్నాయి? ఏవే సాక్ష్యాలు చూపించండి. ఇంజెక్షన్ ఆర్డర్ తెచ్చుకున్నావు, ఇంట్లో ఉంటున్నావు, హ్యాపీ. ఏం చదువుకున్నారమ్మా మీరు? డిగ్రీ డిస్టెన్స్ మేడం. ఇంటర్ వరకు కాలేజీకి వెళ్ళా. డిగ్రీకి వచ్చి పాప పుట్టినప్పుడు నేను డిస్టెన్స్లో చేశాను మేడం. పీజీ కూడా డిస్టెన్స్, మామూలుగా ఎగ్జామ్స్ రాశాను అంతే. మీకు మెయింటెనెన్స్ వస్తుందమ్మా? 5 అది మంత్లీ ఇవ్వట్లేదు మేడం. సరే, జడ్జి గారి ఏం పర్లేదమ్మా. హోమోసెక్స్ ఫోటోస్ కూడా ఉన్నాయి. అవి చూపించండి. అదే తెచ్చాను. నా దగ్గర ఫోటోలు ఒరిజినల్ ఉన్నాయి. 498 పనిష్మెంట్ పడింది అన్నారు కదా, అదొక పేపర్ ఇవ్వండి. అది తేలేదు మేడం. నేను నా అన్ని రేపు వాయిదా ఆంధ్రాలో ఆ ప్రూఫ్లన్నీ అక్కడ పెట్టి వెళ్ళాలి అని అవి తెస్తాను. ఫోటోలో ఉంది, ఫోన్లో ఉన్నాయి. దీని ఫోటోలు ఏమో ఇట్లా ఉన్నాయి, డెలీట్ చేసుకున్నాడు ఆ రోజు చూస్తా. ఈ ఫోటోలు ఎవరమ్మా, నువ్వు తీసావా అవి? నేను తీలా. అతను రోజు ఫోటోలు తీసుకుంటారు వాళ్ళు, అవి చూసుకుంటాడు డైలీ. ఏంటా ఫోన్ చూసుకుంటున్నాను. నేను ఆ రోజు వెళ్ళాను మేడం. వీళ్ళతోనే ఎక్కువగా స్పెండ్ చేయటం, ఇంకా వీళ్ళతోనే సినిమా, వీళ్ళతోనే పార్క్, వీళ్ళతోనే మాటలు, మెసేజ్లు, ఫోన్లో టాకింగ్, ఇంట్లోనే వీళ్ళతోనే. ఇప్పుడు ఇతనికి కూడా డైవర్స్ అయినాయి. ఇప్పుడు ఈ ఫోటోలో నీకు వీళ్ళు హోమోసెక్సువల్ అని ఎలా తెలిసింది? ఇవ్వండి అది మేడం. వదలం, ఏదమ్మా మెసేజ్లు ఉన్నాయి, ఇది ఉన్నాయి, రికార్డ్ ఉంది. 2 days నాతో, 2 days నీతో, ఇలా ముగ్గురు, లాస్ట్ డే 7th day ముగ్గురం కలవాలని ఆ రికార్డ్స్ అన్నీ ఉన్నాయి. నువ్వు వేసావా మరి అతను హోమోసెక్సువల్ అని? నేను చెప్పాను మేడం. నువ్వు వేసావా హోమోసెక్సువల్ అని? కేసులు వేసావా? వేసాను. 420 అని చీట్, అది సెక్షన్ పడింది. రాశాను మేడం. కేసులు అన్నిట్లో రాసావా? రాశాను. అయినా అతనికి డైవర్స్ గెలిచాడా? ఇది నేను అటెండ్ అవ్వలేదు మేడం. నాకు హెల్త్ బాగోక. ఎక్స్పర్ట్ ఆర్డర్స్ రీఓపెన్ చేసుకోవాలి కదా. అది కింద కోర్టులో వేస్తుంటే మేడం ఉంది, లాయర్ని పెట్టుకుంటేనే నేను ఓపెన్ చేస్తా, లేకపోతే అప్పీల్కి వెళ్ళు అన్నారు. అది జరిగింది మేడం అన్నారు. ఎప్పుడైనా కూడా అమ్మా ఒక ఎవిడెన్స్ అనేది మాట్లాడుతుంది. మీరు ఆ అబ్బాయి హోమోసెక్సువల్, క్లియర్, డౌటే లేదు ఇందులో. ఇంకెన్ని మాట్లాడుకోవడం దండగా. ఎందుకంటే ఒక వ్యక్తి ఇంకో జంటు అలా ఎప్పుడు ఎంత క్లోజ్ ఫ్రెండ్స్ అయినా కానీ అలా దిగరు. ఫ్రెండ్స్ లాగా ఇందాక కొన్ని ఫొటోస్ చూసి నేను అన్నా, ఏమ్మా ఏంటి ఇట్లా ఫ్రెండ్స్ అన్నాకి మాత్రం దిక్కుండా ఉంటారా అని. సో మిగతా పర్సనల్ ఫొటోస్ మీరు ఆల్రెడీ క్లియర్గా చూపించారు. వాళ్ళ ఫేసులు మేము రివీల్ చేయం, కానీ మా ఆడియన్స్ కూడా చూశారు. మీరు నిజం చెప్తున్నారు ఈ స్టేజ్ మీద. ఏంటంటే అతను హోమోసెక్సువల్ అని తెలిసి కూడా అతను రిపీటెడ్గా మ్యారేజ్లు చేసుకుంటున్నాడు. అది ఇంకా దారుణంగా ఉంది. అది ఎట్లా అవుతుందంటే ఈయన హోమోసెక్సువల్ కాదేమో, ఈ అమ్మాయి కావాలని అన్పాపులర్ చేస్తుందేమో, ప్రెగ్నెన్సీ తీసుకొస్తున్నాడు, పేరుకు ఒక భార్య ఉండాలి ఇంట్లో, సొసైటీ కోసం చేయాల్సిన పనులు చేస్తున్నాడు. సెకండ్ వైఫ్, ఆ 3 ఆవిడ ఎలా చేసుకుంది? ఇప్పుడు నీకు అంటే ఇన్ఫర్మేషన్ తెలియదు. మీరు 3 అమ్మాయిని చేసుకుంది, డైవర్స్ వచ్చినాక ఇంకో అమ్మాయిని చేసుకున్నాడు. అమ్మాయి మొదటి అమ్మాయి, 2 చేసుకుని నాకు చెప్పలేదు. అది 3, 4 అమ్మాయి ఉందని అంటున్నారు. ఇప్పుడు 4 అమ్మాయి చేసుకున్న అమ్మాయి. ఇప్పుడు ఆ అమ్మాయి ఏం జరిగిందంటే, ఈ అమ్మాయి 2 నాకు డైవర్స్ అవ్వముందే వీళ్ళు వాళ్ళ ఊర్లో అమ్మాయే ఆస్తులు చూపించి, నీకు కూడా ఇప్పుడు 4వ అమ్మాయే కదా ఈ అమ్మాయి? 4వ అమ్మాయి అండి. ఉన్న అమ్మాయి 4వ అమ్మాయి కదా? ఇప్పుడు ఉన్న అమ్మాయి 4వ అమ్మాయి. అంతే, తెలిసి చేసుకున్నారు. అది చెప్తున్న ఆస్తుల కోసం. అమ్మాయి 2 పిల్లలు అంట, 2 పిల్లల తల్లి అంట.
ఆ అమ్మాయి ఆస్తుల కోసం అది ఇప్పుడు బాండింగ్ ఒక అండర్స్టాండింగ్ తో చేసేసుకున్నారు. అదే బాండింగ్ నీతో మాట్లాడితే నేను సర్దుకునేదాన్ని కదా అంటున్నావు నువ్వు. ఎందుకంటే ఇన్ని కేసుల చుట్టూ తిరగాల్సిన అవసరం లే. రెండే ఆప్షన్స్. ఒకటి సర్దుకుందామా, ఆ ప్రాపర్టీ మొత్తం నా పేరు మీద రాసి పేరుకు ఒక భర్త లాగా ఉండి నీ పని నువ్వు చేసుకో అంటే నువ్వు నేను ఏమైనా accept హాస్పిటల్ చేసేదాన్ని. కూడా చూపిస్తాను అని కూడా అనుకున్నాను నీకు మేడం. నచ్చినట్టు అతను ఉండడు, అతనికి నచ్చినట్టు నువ్వు ఉంటాను అంటే ఒక నాకు option చెప్పాలి కదా జరిగింది. మేడం, అదే పెళ్లి మీతో- చూపుల్లో మోసం చేసినట్టు కదా, ఎవరు అరే ఇష్టపడ వినమ్మా, అయిపోయింది ఇప్పుడు. ఏం 10 ఏళ్ల పంచాయతీ నీది, ఇప్పుడేదో ఫ్రెష్ గా జరిగినట్టు మాట్లాడతామంటే కుదరదు కదా. అప్పుడే వద్దాం అనుకొని పరువు గురించే నేను అయినా ఉన్నాను నువ్వు మేడం. మంచిగానే ఫైట్ చేసావు తల్లి. అలాంటి వాళ్ళకి బుద్ధే రావాలి. నువ్వు 8 ఏళ్ళు పిండేసావు, ఇంకో 10 ఏళ్ళు పిండేస్తావు, ఇంతే. అలాంటి వాడికి నీలాంటి వాళ్ళే కరెక్ట్. ఎందుకంటే పెళ్ళి అనే ఒక సిస్టమ్ తోటి నిజంగా అటు జెంట్స్ లైఫ్ లేడీస్ లైఫ్ సర్వనాశనం అయిపోతుంది. అది ఏదో పెద్ద క్రైమ్ లాగాను ఒక టెర్రరిజం లాగా జరుగుతున్న సీన్లు ఈ రోజున. ఖచ్చితంగా ఇలాంటి మ్యాటర్స్ ఏమున్నా కానీ ఫ్యామిలీ మ్యాటర్స్ 3 yearsలో ఏమి ఇవ్వాలో ఇచ్చి పడేయాలా, ఏం సెటిల్మెంట్లో అయిపోవాలా, లేకపోతే ఏం పనిష్మెంట్లో అయిపోయి ఎవరి దారిని వాళ్ళు ఉండేలాగా ఉంటే ఒక వ్యక్తి జీవితాన్ని కాపాడినట్టు అవుతాం. అది అమ్మాయిదైనా అబ్బాయిదైనా. పరిస్థితి ఎట్లా అయిందంటే 10 ఏళ్ళు లోయర్ కోర్టులో ఫైటింగ్ జరిగే, ఇప్పుడు మళ్ళీ నేను అప్పీల్ వేసానండి అంటున్నావు. అప్పీల్ ఇది నడుస్తా అయిపోతుంది మేడం, 1 year లో అయిపోతుంది. ఎందుకంటే మ్యారేజ్ అయింది. వినండి, అప్పీల్స్ ఎప్పుడు కూడా అలా మేము అడ్వకేట్స్ గా తల్లి ప్రాక్టీసులు లాయర్ చేస్తాం గారు కదా, అన్నారు ఈ ప్రూఫ్లు కాగితాలు పెళ్లి కడిస్తే పెడతాము వేస్తాము ఇక అంతే. అక్కడ ఇంకో 5 years నడుస్తుంది. హైకోర్టులో ఉందా అప్పీల్? హైకోర్టులో ఇలా వేయగానే అలా ఇచ్చేయడానికి ఆ హైకోర్టుకి ఏం పని లేదా? స్టేట్ మొత్తానికి అక్కడ ఒక డిస్ట్రిక్ట్ కోర్టుకే క్రౌడ్ ఎక్కువైపోయి 8 ఏళ్ళు పడుతుంటే హైకోర్టులో అలాగే పడుతున్నాయి. ఎందుకంటే ఇంకా ఇప్పుడు ఈ అంతే, ఇంకా అమ్మాయి ప్రాసెస్ ఇంకా ఇద్దరు మాట్లాడకండి అమ్మా, ఇంకా ప్రాసెస్ అంతా. మీరు ఒక చట్ట ప్రకారం ఎంత రిలీఫ్ తెచ్చుకోగలరో అంతా తెచ్చేసుకున్నారు. ఇప్పుడు మేమేం చేయాలనుకుని ఇక్కడికి వచ్చారు మీరు? ఇతను మేము కొంచెం మాట్లాడుకొని కలిసి ఉన్న ఉద్దేశంతో ఉంటే వాళ్ళ మదరు పనికిరావు. 8 years విడిపోయిన కేసుల్లో మళ్ళీ 2020లో ఈ అమ్మాయితో టచ్ లో ఉన్నారు, 4వ వైఫ్ తో. అందుకు నన్ను ఇలా డైవర్స్ 8 years కోర్టుల చుట్టూ నడుస్తున్న కేసులో ఇంకొక అమ్మాయి enter అయిపోయిన అప్పటికి life లో 3 years మేడం ఈ అమ్మాయి. అరే భాయ్ ఏదో ఒకటి ఇప్పటికైతే అయిపోయింది కదా. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఈ పరిస్థితి అమ్మాయి ఏంటి? 4 ఏళ్ల నుండి టచ్ లో ఉన్న ఆ అమ్మాయి, అమ్మాయినే 4 ఏళ్ల చేసుకున్నారు. నుంచి ఇంకో అమ్మాయితో ఉంటున్నాడు. నీకేం కావాలని ఇక్కడికి వచ్చావు? నేనేమంటున్నానంటే మేడం, ఆ అమ్మాయి ఇప్పుడు నేను ఉండగానే ఇప్పుడు పెళ్లి చేసుకుంటే అబ్బాయిని ఇచ్చేటప్పుడు అబ్బాయి ఇంటికి రావాలి కదా మేడం. నా ఇంటికి రాలా, నేను కిందే ఉన్నాను. వస్తే నేను భార్య ఉన్నానని తెలిసిద్ది, ఇదని చెప్పేది. సరే వాళ్ళిద్దరు అక్రమ సంబంధం పెట్టుకున్నారు, నీకేంటి? ఇక్కడికి ఎందుకు వచ్చావు? అయితే ఇప్పుడు మ్యారేజ్ అయింది, ఆ పిల్ల ఉండగట్టు అయింది కదా మేడం. తప్పే, పనిష్మెంట్ పడుతుంది. ఆ అమ్మాయిని కూడా పెళ్లి కాని పిల్లని ఇట్లా షో చేసి బయట ఇద్దరు పిల్లలు అన్ని తెలిసి వచ్చావు? అదే వాళ్ళని పిలిచి ఇంకా ఇట్లా పెండింగ్ ఉండగా అట్లా మ్యారేజ్ చేసుకున్నారు. ఆ అమ్మాయి మళ్ళీ ఇంట్లోనే ఉన్నాడు, పైనే ఉన్నాడు. మళ్ళీ ఆ వైఫ్ రాలేదు, మళ్ళీ ఎక్కడో డ్రామా, మళ్ళీ ఇంకో డ్రామా. నేను అయితే నాకు తెలియక మీ దగ్గరకు వచ్చి నెక్స్ట్ స్టెప్ ఏంది మేడం ఇలా అని అడుగుతున్నా. కేసులు వేసావు, హైకోర్టులో పెండింగ్ ఉన్నాయి. అవేమీ లేకపోతే ఇటువంటి టీవీ షోస్ ఇమీడియట్ గా మాట్లాడడం, ఇమీడియట్ గా సెటిల్ చేయడం. అన్ని కేసులు కోర్టులో పెండింగ్ ఉండగా మేము పిలిస్తే తెలుసా, మీకేం పని లేదా, మమ్మల్ని పిలుస్తున్నారా అంటాడు. కోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయి, వాళ్ళకి ఒక 5-6 అడ్వకేట్లు నడుస్తున్నారు. మీకు అన్నిట్లో నువ్వు పార్టీని పర్సన్ చేసుకుంటున్నావు, ఆయన కొన్ని అడ్వకేట్స్ని పెట్టి నడిపిస్తున్నాడు. హైకోర్టులో కేసులు పెండింగ్ ఉన్నాయి. ఎవరికేం రిలీఫ్లు రావాలో కోర్టు పర్ఫెక్ట్గా ఇచ్చింది. ఇది 8 ఏళ్ళు ఫైట్ చేయకుండా గబగబా ఉండి అరే ఈ నిన్న మొన్నటి ఇష్యూ అండి ఏదో ఒకటి తేల్చండి అంటే ఈ 8 ఏళ్ల టైంని మీకు కాపాడి పెట్టేవాళ్ళం. అర్థమవుతుందా? అతను వినేవాడు, నువ్వు వినేదానివి. చెయ్యాల్సిన ఫైటింగ్ చేసేసారు. ఇంకో 8 ఏళ్ళు ఫైట్ చేయడానికి ఇప్పుడు మ్యారేజ్ చేసుకున్నాడు కదా మేడం, పెండింగ్ ఉండగానే అందుకు నీ వచ్చాను. దగ్గర ఎవిడెన్స్ ఉంటే పైగా మీ కేసు ఫైల్ చేసేసి. అర్థమవుతుందా? నీ దగ్గర అన్ని ఎవిడెన్స్ లో ఉన్నాయి. ఎక్స్పర్ట్ ఎవిడెన్స్, ప్రైవేట్ కంప్లైంట్ వేసుకుంటే వేసుకో, లేదా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వు. వాళ్ళు వినలేదనుకో, నీకు ఆల్రెడీ 498 కేసు నడుస్తుందిగా, ఆ అప్పీల్లో ఇది పనికి వస్తుంది. అతను అప్పీల్కి వెళ్ళాడు కదా పనిష్మెంట్ పడిందని, అందులో ఇది పనికి వస్తుంది. బెటర్ ఆప్షను మీ అడ్వకేట్స్ ద్వారా కానీ లేకపోతే వాళ్ళ అడ్వకేట్ ద్వారా కానీ ఫుల్ అండ్ ఫైనల్ సెటిల్మెంట్ మాట్లాడుకోవడానికి చూడండి. ఎందుకంటే మీవే 20 lakhs ఉన్నాయి. మీకు ఆ 20 lakhs ఎక్కడ ఆర్డర్ అవ్వాలి ఇంతవరకు. మీకు డైవర్స్ కేసులో అది ఆర్డర్ అవుతుంది, అర్థమవుతుందా? లేదా డీవీసీ కేసులో అది ఆర్డర్ అవుతుంది. డొమెస్టిక్ వైలెన్స్ కేసు వేశారుగా, నా 20 lakhs ప్లస్ ఇంట్రెస్ట్ నాకు ఇప్పించండి. మంత్లీ మెయింటెనెన్స్ మీరు 20,000 30,000 అడిగారు, అది 5,000 ఇంటీరియర్ మెయింటెనెన్స్ కాబట్టి 5,000 ఆర్డర్ అయింది. అది కూడా సరిగ్గా కట్టట్లేదు, కానీ ఫైనల్కి వచ్చేసరికి కట్టాలమ్మా. అది డీవీసీలో అడగండి, ఎంసీలో కూడా మెయింటెనెన్స్ అడగండి, నడవనివ్వండి. ఇవి ఇంతే. మీకు ఎలా చిటికేస్తే అయిపోదు, ఎందుకంటే ముదిరిపోయిన కేసులు ఇవన్నీ.
ముదిరిపోయిన పైగా కేసులో మీ కోర్టుకు పనికి ఇప్పుడు వాళ్ళని వస్తుందమ్మా. పిలిచి ఏంటి ఇలా ఉంది, నువ్వు మ్యారేజ్ చేసుకున్నావు కదా, ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా అమ్మాయి దగ్గర తెచ్చుకోలేదు. ఎవిడెన్స్ ఉన్నాయి సార్, ఆ? ఎవిడెన్స్ ప్రాపర్ గా పెళ్లి కాదు, ఆల్రెడీ డైవర్స్ ఉంది కదా, ఒక డైవర్స్ ఉంది, అప్పీల్లో ఉంది, కానీ డైవర్స్ ఇన్ టైమ్ అయ్యింది. లో అప్పీల్కి వెళ్ళినప్పుడు సెకండ్ మ్యారేజ్ వ్యాలిడ్ కాదు. valid ఇన్ టైమ్ కాదు. 1 month లో లోపలే వెళ్ళిపోయాను వాళ్ళు ఇన్ సార్. టైమ్ లోనే సో డైవర్స్ బైగామి కింద వస్తుంది. వస్తుంది. ట్రై ఎందుకంటే 8 years అయిపోయింది నిజంగా. లా అండ్ ఆర్డర్ సిస్టమ్ అనేది ఇప్పుడు ఒక సమాధానం చెప్పాల్సిన క్వశ్చన్ మార్క్ అండి. ఈవిడ బాధితురాలు ఓకే, కానీ కోర్టు ద్వారా ఇద్దరు సఫర్ అవుతున్నారు ఇక్కడ. ఇద్దరికి లైఫ్ అనేది లేకుండా అయిపోయింది. ఏముంది, 8 ఏళ్ళు గెలిచింది, ఓ పార్టీషన్ లో ఈవిడ ఒక పోర్షన్ పోర్షన్ కింద ఫ్లాట్ లోనే ఉంటున్నాం. అవును. నువ్వు అకామిడేషన్ అది కూడా అయిపోయింది. మెయింటెనెన్స్ తీసుకోగలిగావు, ఇంతే. ఆయన ఏదో ఇంకా కోర్టుల చుట్టూ తిరిగి 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 పిప్ అయిపోయి ఏదో ఆల్టర్నేటివ్ వేరే అమ్మాయిని చూసుకుని వేరే ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా ఇంటికి తేలేదు కదా, పైకి తేలా. ఎక్కడో కూడా ఉన్నాడు కదా. ఇట్లా మాట్లాడకూడదు. రాంగ్ ఏదో అది పట్టుకుని మాట్లాడాలి. నీ దగ్గర తీసుకొచ్చి చూపిస్తాడా నేను ఈ అమ్మాయిని చేసుకున్నాను అని? ఆయన సీక్రెట్ గా బయటే చేసుకుంటాడు. నువ్వు కనిపెట్టావు, ఇదిగోండి నా దగ్గర ఉన్న ఆఫీసర్ ఫోన్ చేశారు మేడం, నా దగ్గర ఉన్న ఎవిడెన్స్లు ఇవ్వండి, వీళ్ళ మీద కేసు పెట్టండి అంటావు. నువ్వు హైకోర్టులో ఉన్న కోర్టులో అది వాడుకోండి అమ్మా. ఇప్పుడు మేము పిలిస్తే అతను రాడు, ఇది మేము సెటిల్ చేసే అంత పెద్ద కేసు కూడా కాదు. అంటే ప్రొసీడింగ్స్ కూడా కాదు, మాకు రైట్స్ లేవు ఈ కేసులో మాట్లాడడానికి, మాకు రైట్స్ లేవు. కాకపోతే మా వ్యూయర్స్ కి చెప్పేది ఏంటంటే, మా వ్యూయర్స్ కూడా కాదు, కొంచెం లా అండ్ ఆర్డర్ సిస్టమ్ గురించి ఆలోచించే వ్యక్తుల్ని రిక్వెస్ట్ చేస్తున్నామండి. ఈ అమ్మాయి 8 years కోర్టులు చుట్టూ తిరిగి సఫర్ అయ్యింది, ఆ అబ్బాయి కోర్టుల చుట్టూ తిరిగి సఫర్ అయ్యాడు. సెటిల్మెంట్లు ఫ్యామిలీ మ్యాటర్స్లో చాలా అవసరం. లేదా లీగల్ ప్రొసీడింగ్స్లో సెటిల్మెంట్ కుదరట్లేదు అనుకుంటే లీగల్ ప్రొసీడింగ్స్ కొంచెం ఫాస్ట్గా 3 years లోపు అయిపోయేలాగా, వరస్ట్ కండిషన్లో 3 to 4 yearsలో అయిపోయేలాగా సిస్టమ్ని మార్చాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇలా టీవీ షోలు చేస్తున్నప్పుడు చూసే వాళ్ళకి అందరికీ క్లారిటీ వస్తుందండి, లైఫ్ స్పాయిల్ అయిపోతుంది ఫ్యామిలీ మ్యాటర్స్ వల్ల, పెళ్ళి అనే సిస్టమ్ వల్ల. అది ఆపేస్తారు ఒక స్టేజ్ తర్వాత చేసుకోవడానికి. అమ్మాయిలు భయపడతారు, అబ్బాయిలు భయపడతారు. ఎందుకంటే ఈవిడ కనీసం ఇన్ఫర్మేషన్ కూడా తెలియదు అవతల వ్యక్తి ఫలానా అని. అంత హోమోసెక్సువల్ ఫీలింగ్స్ ఉన్న ఒక వ్యక్తి ఒక అమ్మాయి జీవితం సర్వనాశనం చేశాడు ఒక రకంగా. ఆవిడకి వేరే ఆల్టర్నేటివ్ ఉంది, కక్ష, సైకలాజికల్ డిప్రెషన్, కోర్టుల చుట్టూ తిరగడం. అదే నిజాయితీగా ఉంటే చేసుకునేదో కాదు. పైగా ఎదురు 20 లక్షలు వసూలు చేశారు. ఈవిడ వైపు ఈవిడ వర్షన్ ఈవిడ కరెక్ట్, ఆయన వైపు ఆయన వర్షన్ ఏంటి, నేను 8 ఏళ్ళు తిరిగాను, గెలిచాను, డైవర్స్ కేసు, నేను ఇప్పుడు కూడా పెళ్లి చేసుకోవద్దా అని ఆయన. అసలు హోమోసెక్సువల్ ఉన్న వ్యక్తి నీకు పెళ్ళైందో నాకు అర్థం కాల. సో ఇక్కడ ఎన్ని కేసెస్ ఉన్న ప్రొసీడింగ్స్లో మేము ఇన్వాల్వ్ అయ్యే టాపిక్ కాదమ్మా, అర్థమవుతుందా? మీరు ఆ బైగామి కేసుకి సంబంధించి కేసు ఫైల్ చేయండి, ఉన్న అన్ని కేసుల్లో ఆ ఎవిడెన్స్లు వాడండి, మిగతా అన్ని కేసులు కూడా అతను పనిష్మెంట్ పడతాయి. నెక్స్ట్ ఆ హౌస్ ఏదైతే ఉందో అది మీ పేరు మీదకి రిజిస్ట్రేషన్ చేయమని అడగొచ్చు, మీకు అది కూడా సక్సెస్ఫుల్ గానే అవుతుంది. ఆల్రెడీ సగం రిజిస్ట్రేషన్ అయ్యింది, సగం జాయింట్ గా. రిమైనింగ్ కాంపెన్సేషన్ రూపంలో రావాలి నీకు. రిమైనింగ్ ఉంది కదా అతనిది, మిగతా నీకు కాంపెన్సేషన్ రావాలి కదా, డీవీసీలో వస్తుంది. ఆ ప్రాపర్టీని నీకు పేమెంట్ చేయట్లేదు కదా మెయింటెనెన్స్, ఆ ప్రాపర్టీని అటాచ్ చేయి పక్క పోర్షన్. ఆయనకు ఒక 50% ఉంది కదా. జడ్జి గారు అదే అన్నారు, బిల్డింగ్ మొత్తం ఇచ్చి ఆ అమ్మాయికి 15 lakhs ఇచ్చేసి ఇదంటే నేను ఇవ్వను అని ఇలా తిప్పుతున్నాడు తను. అప్పుడే అన్నారు. అంటే మీ మ్యారిటల్ రిలేషన్ 2 years, కానీ అతను చేసిన క్రైమ్ ఎక్కువ కదమ్మా. మోసం చేసి పెళ్లి చేసుకున్నాడుగా. నువ్వు ఆల్రెడీ ఒక సెకండ్ మ్యారేజ్కి ఎందుకు ఎంటర్ అయ్యో 20 లక్షలు ఇచ్చి, మంచిగా ఇక్కడ నుంచి అన్నా లైఫ్ బాగుండాలని. ఆ లైఫ్ని ఇతను స్పాయిల్ చేశాడు. అందుకు నువ్వు 8 ఏళ్ళు పిప్పు చేసావు. కనీసం ఆయనకు బుద్ధి ఉంటే జడ్జి గారు చెప్పింది ఇచ్చి సెటిల్ చేసుకోవాలి. ఇక్కడ ఎట్లా అంటే ఆ అబ్బాయికి సపోర్ట్ చేయలేకపోతున్నావు, ఎందుకంటే ఆ అబ్బాయి చాలా క్రూయల్. నీకు సపోర్ట్ చేయలేకపోతున్నావు. నువ్వు 2 years మ్యారిటల్ రిలేషన్ కి ఎందుకు పోరాడుతున్నావు తల్లి? ఆ చేసుకోవడమే పెద్ద పనిష్మెంట్ అంటే ఇది ఇంకా పనిష్మెంట్. కోర్టు కరోనా 3 years వేస్ట్ అయింది మేడం. కరోనా టైంలో జడ్జి గారు ట్రాన్స్ఫర్ అంతా సిస్టమే అలా ఉండడం వల్ల ఏమైందంటే నిజంగా లైఫ్లే స్పాయిల్ అవుతున్నాయి. సో బెస్ట్ ఆప్షన్ అమ్మా, మీరు లీగల్ గానే వెళ్ళాలి ఈ కేసుల్లో. ఎందుకంటే మా దగ్గర పని అవనప్పుడు ఒక్కసారి పిలిచి ఇట్లా అని అడిగితే ఏమైంది మేడం? ఒక్కసారి వాళ్ళు ఇప్పుడు ఇదైనా కేసు ఓడిపోతాడు మేడం, ఆ పిల్ల నేను గెలుస్తాను. ఇప్పుడు మ్యారేజ్ ఫోటోస్ అడ్వకేట్స్ మాట్లాడితే బాగుంటుందమ్మా, మేము మాట్లాడడం కంటే మీరు ఇంకా చూడండి. మనమేం మాట్లాడకూడదు కదా, అడ్వకేట్లో మాట్లాడాలి. ఎంత దూరం వచ్చినాక మాట్లాడకూడదు. అన్ని కోర్టులోనే ఉండగా మేము మాట్లాడుతాం అనేది కరెక్ట్ కాదు. ఇప్పుడు ఇంట్లో కూడా టార్చర్గా మేడం, ఇంట్లో ఉన్నా కూడా టార్చర్. వాటర్ ఎవరు బాగా ఇది సీసీ కెమెరాలు పెట్టుకున్నారు, రికార్డ్స్ ఉన్నాయి, ఎదుగోండి. అది అవన్నీ మీరు కోర్టులో తెచ్చుకోవాల్సిందే. మీకు సెటిల్మెంట్ చేసుకునే ఉద్దేశం ఉంటే మీ కౌన్సిల్ ద్వారా కానీ
లేదన్న కేసులో జడ్జి గారికి చెప్పి నాకు ఏదో ఒకటి సెటిల్మెంట్ చేయండి, నేను తిరగలేకపోతున్నాను, కౌన్సిలింగ్ అది మీరు ఇక్కడ కుదిరిద్దాం మేడం. మీడియేషన్ ఇప్పించండి అని జడ్జి గారు ఆర్డర్ ఇస్తే కంపల్సరీ మీడియేషన్ తీసుకోవాలి. అతను అలా కూడా రావట్లేదు మేడం. డివిసిలోను ఎంసీలోను తీసుకోవాల్సి ఉంటుంది. అతను రాలేదు అంటే రావట్లేదు, అది కోర్టు లైఫ్ లాంగ్ తిప్పుతా నిన్ను ముసలి చచ్చాను అంటున్నాడు. మన సిస్టమ్ అలా ఉందనే చెప్తున్నాను నేను. మన సిస్టమ్ అలా ఉంది కాబట్టి అతను వాడుకుంటున్నాడు, నువ్వు వాడుకుంటున్నావు. అతను తిప్పుతున్నా, నేను వస్తా అంటున్నాను మేడం, అతనే లాంగ్ తిప్పుతున్నాడు. అతను ఎంత ఇవ్వగలడో అంత ఇచ్చేస్తాను, నా వల్ల కాదు అంటున్నాడు. నాకు ఇంత జీవితం నాశనం అయింది కాబట్టి నాకు ఎంత కావాలని నువ్వు అడుగుతున్నావు. ఈ ఎవ్వరికి ఉండే రైట్స్ వాళ్ళకు ఉన్నాయి. ఇప్పుడు ఈ 10 ఏళ్ల ప్రాబ్లమ్ మేము ఇట్లా చిటికేసి ప్రాబ్లమ్ సాల్వ్ చేయలేమమ్మా అంటున్నా. దయచేసి అర్థం చేసుకోండి. ఆల్ ది బెస్ట్ అమ్మా. జాగ్రత్త. కోర్టులో నడుస్తున్న జడ్జెస్ చేయలేని పని, ల్యాండ్ ఆర్డర్ చేయలేని పని, అతను మీరు జడ్జికి చెప్పేంత అన్నట్లు వస్తే కొంచెం ఇన్వాల్వ్ అవ్వకుండా ఉండడం బెటర్ ఇట్లాంటి కేసులు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.